దేవుని నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అయ్యగారికి అమ్మగారికి కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. కూడి వచ్చిన సంఘానికి కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. నాకైతే కాలు చేయపడిపోయిందండి. డాక్టర్లు అయితే బతకదు, చనిపోతుందని చెప్పారండి. చనిపోతుందని చెప్పారు. అనేక మంది సేవకులు వచ్చేవారు నా దగ్గరికి. సేవకులు దేవుడు పాదాలు పట్టుకుని నా గురించి ఎంతగానో దేవుడికి మొరపెట్టేవారండి. సంఘం కూడా నా గురించి ఎంతగానో మొరపెట్టేవారండి. అనేక సంఘాలు, అనేక మంది సేవకులు కూడా నా గురించి దేవుడు పాదాలు పెట్టుకుని నా గురించి మొరపెట్టేవారండి. ఇదేనో ఆయన కృపను బట్టి ఇదేనో నన్ను బ్రతికించారండి. ఆ పాస్టర్ గారు కూడా నాకు ఎంతగానో పరిచయం చేసేవారండి. దేవుడు ప్రేమను పెట్టి ఎంతగానో పరిచయం చేశారండి నాకు. నా తమ్ముడు కూడా ఎంతగానో పరిచయం చేశాడండి నాకు. అనేక మంది బిడ్డలు కూడా నాకు పరిచయం చేసేవారండి. నేను లేగలేనప్పుడు స్థితిలోని దేవుడు ప్రేమను బట్టి బిడ్డలందరూ కూడా నాకు పరిచయం చేసేవారండి. నా ఆత్మీయ తల్లిదండ్రులు నా కోసం ఎంతగానో మొరపెట్టేవారండి. వాళ్ళ మొరంతా ఆలకించి దేవుడు నన్ను సజీవుల సంఖ్యలో ఉంచాడండి. ఇదేనానండి, లాజర్ను బ్రతికించినట్టు నన్ను కూడా బ్రతికించాడండి. ఆయన ప్రణాళికను బట్టి నన్ను బ్రతికించాడు. ఆయన చిత్తం ఏదైతే ఉందో నా పట్ల ఆయన బ్రతికించిన యేసయ్యకి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా గురించి, నా కుటుంబం కోసం ప్రార్థన చేయమని, ఇంకనూ నాకు పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని, సంఘము సేవకులు నా గురించి ప్రార్థన చేయమని చిన్న సాక్ష్యం దేవుడు దీవించును కాక. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునా స్తోత్రం. మీ అందరికీ వందనాలు. నేను చచ్చిపోయే సాక్షి ఏంటంటే, మరి ఆమె కాలు చెయ్య అయితే మొదట అయితే వాళ్ళు చిన్న అబ్బాయి తీసుకెళ్ళాడు అక్కడికి. డాక్టర్లు ఏం చెప్పారంటే, ఈమె బతకదు, ఏంటి మాకు నమ్మకం లేదు, బతకదని చెప్పారు. మరొక మాట చెప్పారు, ఈమె ఒకవేళ బతికితే 10 సంవత్సరాలు మంచం మీద ఉండిపోద్ది, మంచానికి అంటిపోద్ది, లెగదన్నారు. అయితే మరి ఈలోగా మరి వాళ్ళు కుర్రోడు ఆలకించారు. ఒక నెలకి మందులు ఇస్తాం, మందులు తీసుకెళ్ళిపోండి, మీరు రావక్కర్లేదు, నెలకి ఇంటికి పంపించేస్తాం మందులు అన్నారు. వాళ్ళ అబ్బాయిలు ఏం చెప్పారంటే, అయితే మేము తీసుకెళ్ళిపోతాం అని వాళ్ళు చిన్న అబ్బాయి అన్నాడు, చిన్న కోళ్ళను. మీరు తీసుకెళ్ళి 10 రోజులు పెట్టుకుంటే మేము 10 రోజులు పెట్టుకుంటాం అని పెద్ద అబ్బాయి పెద్ద కోళ్ళు అన్నారు. అయితే నేనన్నాను, మీరు తీసుకెళ్తారు ఆమెను సోళ్ళలో ఏంటి, నేను నా ఇంటికి తీసుకెళ్ళిపోతాను, మీరు అప్పుడప్పుడు వారానికో 2 వారాలకో 4 రోజులకో 5 రోజులకో మీరు వచ్చి చూసి వెళ్తుండండి, నేను బాగా చూసుకుంటాను, మీరు తీసుకెళ్తే చూడలో ఆమెను పాడు చేస్తారు అని చెప్పేసి అన్నాను. లేదు అయ్యగారు మేము తీసుకెళ్తామని చెప్పి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి ఆమెను ఒంట్లో పెట్టేసి ఏంటి, ఆ చిన్న కోళ్ళు, కొడుకేమో డ్యూటీకి పోయేవాడు, చిన్న కోళ్ళు ఏం చేసేదంటే ఆ చంటి పిల్లలు ఎత్తుకొని వాళ్ళ అమ్మగారింటికి పోయేది. ఈమెకి టిఫిన్ లేదు, ఉదయం మందులు లేవు, ఆ రేకుల చెడ్డి, అందులో ఒక క్షణం అక్కడ ఉండలేకపోయాం మేము. అయితే అందులో ఉల్లేసి ఆ చిన్న కోళ్ళ వెళ్ళిపోయేది అనమాట. అయితే ఒకరోజు రాత్రి 11 గంటలకి, అప్పటి వరకే నేను ప్రార్థన చేసుకున్నాను,
ప్రార్థన చేసుకొని ఆయన ఎలగత్తలు పడుకున్నాను. పడుకోబడికి ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఆయన గబికిని ఎత్తాను. ఈ మనిషి చిన్న మాట వినబడదు నాకు. మాట మారిపోయింది, మన మాట కాదు, మాట మారిపోయింది. ఆయన వెంటనే అయ్యగారికి దగ్గరికి పరుగొట్టెళ్ళి, అయ్యా ఆమె పరిస్థితి ఎలా ఉంది, మన తిథిలో లేదు, మాట మారిపోయింది, మనం వెంటనే ఇప్పుడు వెళ్ళి ఆమెని తీసుకొచ్చేయాలని చెప్పేసి చెప్పాను. చెప్తే వెంటనే డాడీ సుభార్తరాజుకి ఫోన్ చేద్దాం అనేసి ఆయన సుభార్తరాజుకి ఫోన్ చేసి, అయితే ఈలోగా ఆయన వచ్చాడు. ఆయన మాస్టర్ గారు నేను కారు వేసుకొని, అందుకుముందు రోజు ఏం చేశాడంటే ఆయనకు ఫోన్ వచ్చింది. అయితే ఈ లోపల నాకు ఆ ఫోను నాకు అందుడు అవ్వలేదు. ఆయన ఫోన్ చేసి వీళ్ళ అబ్బాయికి ఫోన్ చేశాడంట. ముందు అదేంటి కారు వస్తుంది కదా, బాగులేని వాళ్ళు తీసుకెళ్ళే కారు, అయితే ఆ కారుకి ఫోన్ చేశాడు. కారు అయితే వచ్చేస్తుంది. ఆ ఊరు పంపించాడు పాస్టర్ గారు. అబ్బాయి ఇంకో కారు వచ్చింది, అంబులెన్స్ వచ్చింది, ఆ అంబులెన్స్ మీద మీ అమ్మని ఎక్కించేసి నువ్వు తీసుకొని వచ్చేయని చెప్పేసి అయ్యగారు పంపితే ఆడు ఫోన్ స్విచ్ ఆపేసి ఫోను ఇంకా లిఫ్ట్ చేయట్లేదంట. ఆ కారు అక్కడికి వెళ్ళి అయితే అయ్యగారికి ఫోన్ చేస్తున్నారంట. ఏమయ్యా పాస్టర్ గారు నువ్వు కారు పంపించావు అక్కడికి, వాళ్ళు ఎవరో మా దగ్గర రావట్లేదని చెప్పేసి వాళ్ళు ఎంతో బాధపడి కారు మళ్ళీ వెనక్కి వచ్చారంట. అలా చేశారు వాళ్ళు. అయితే మరి కారు తీసుకెళ్ళి మేము తీసుకొచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళాం. హాస్పిటల్ తీసుకెళ్ళి చేతే వాళ్ళు చేతులు ఎత్తేసారు, నమ్మకం లేదని చెప్పేస్తే అప్పుడు నాకేమనిపించిందంటే, తండ్రి నా పట్ల ఎన్నో కార్యాలు చేసావయ్యా, నేను వెళ్ళే స్థలాల్లో బాగులేని వాళ్ళ కాడికి వెళ్ళి నేను వెళ్ళి ప్రార్థన చేస్తే అనేక మంది బాగుపడుతున్నారు. ఏమి చూస్తే ఇలాగంటున్నారు. డాక్టర్లు ఎప్పుడైతే ఈ మాట చెప్పారో నిజంగా నేను తట్టుకోలేకపోయినాం. నా కళ్ళ నీళ్ళు ఆగట్లేదు. తండ్రి అలా జరగకూడదయ్యా. అయితే ఈ లోకంలో నేను తిరగలేను, బతకలేను ఆయన. అనేకులన్నీ ఆలపిస్తారయ్యా, అనేకులన్నీ నిందిస్తారయ్యా. ఆయన దేవుడు అంటాడు. ఆ దేవుడు ఏం చేశాడని చెప్పేసి అనేకులు నిందిస్తారు. ఈ అవమానం నేను భరించలేనయ్యా అని చాలా కన్నీళ్ళతో నేను దేవుడికి మొరపెట్టాను. అలా జరగటానికి వీల్లేదు. ఆమె బ్రతకాలి, ఆమె లేవదీయాలు. లేదా నాలో ఏమైనా లోపం ఉంటే చెప్పు, నేను సరి చేసుకుంటాను. ఆమె బతకాలి. నువ్వు వెంటనే ఆమెను లేవదీయాలి అని నేను చాలా నా దేవుడికి మొరపెట్టాను. తర్వాత దైవజనుడు డేవిడ్ పలయ్య గారు చాలా మా నిమిత్తంలో ఆయన చాలా సాయం చేశాడు. తర్వాత సువార్తరాజు, దైవజనులు అయ్యగారు, ఇంకా మాకు తెలుసున్న చావుకులు అందరూ అనేక మంది చావుకులు మరి ఆమె నిమిత్తం ప్రార్థన చేసేవారు. నా దేవుడు నెల తిరగకుండగానే ఆమెని మామూలుగా మళ్ళీ నడిపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మరి నేను ఆ డాక్టర్లకి నేను తీసుకెళ్ళి 10 సంవత్సరాలు లేదన్నారు.
ఆ దాటల కాడికి తీసుకెళ్ళి చూపించాను. అయ్యా నీలో దేవుడు ఉన్నాడయ్యా, నీ దేవుడు ఆమెను బ్రతికించాడయ్యా, అయితే మా వల్ల కాలేదు, నీ దేవుడే నీ భార్యను బతికించాడని దాటలు చెప్పారు. దేవునికి స్తోత్రం. చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక ఆమె. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. మరి దేవుడు వారి జీవితంలో ఎన్నో మేలులు అద్భుతాలు ప్రభు మరి చేశారు. ఆ రాత్రి మరి తీసుకుని వెళ్ళి వాళ్ళ బిడ్డలు ఒక రేకు సెట్లు పాడేశారు. మంచి గాలుపుల టైం, మామూలు గాలుపులు కాదు. పొగల టైం మేము వెళ్ళాం కారు వేసుకొని. రమ్మంటే పంపించమంటే వాళ్ళ అబ్బాయిలు పంపించలేదు. మరి రాత్రి అర్ధరాత్రి 1 గంటకి ఇంకా బాగా ప్రాణం పోయే సమయంలో మన కారు డొక్కు కారు, ఏ కారు, డొక్కు కారు నైట్లు లేవు. అది మొత్తం మీద ఎలాగైతే మరి సువార్తరాజుకి ఫోన్ చేసినప్పుడు వచ్చారు. మేము ముగ్గురం ఆ బిక్కోల్ రోడ్డు, భయంకర రోడ్డు, పెద్ద పెద్ద గొయ్యలు, ఆ గొయ్యిలో కారు అడిపింది. ఏదో సముద్రంలో కెరటాల్లో పడినట్లు బోటు మన కారు అందులో పడిపోయింది. మొత్తం మీద ఎలాగైతే నైట్లు లేవు ఆ కారుకి. మొత్తం మీద విశ్వాసం ఎక్కించుకొని జనరల్ హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు డాక్టర్లు కూడా చాలా ఆశ్చర్యంగా చూసారు ఆమె వైఫ్. ఇక చనిపోయిందేమో అనుకున్నారు. అసలు మనలో లేదు మనిషి. నిజంగా అందరం కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాం. మీరందరూ ప్రార్థన చేశారు, సేవకులు ప్రార్థన చేశారు. అద్భుతమైన రీతిలో ఒక అనేకుల కొరకు ప్రార్థించి బిడ్డగా ఆ బిడ్డను మన మధ్యలో ప్రభువు నిలబెట్టాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ. హల్లెలూయా. అంతకుముందు మన కారు బాగోలేదని 108 ఫోన్ చేస్తే అక్కడికి నేను 9 కల్పించాను. మొత్తం మీద 108 ఆ ప్రాంతానికి వెళ్ళింది. వెళ్తే వాళ్ళ అబ్బాయి ఏం చేశాడంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. నాకు చాలా కోపం వచ్చింది, చాలా బాధ వచ్చింది. సొంత తల్లి ఆ మరణచితులు ఉంటే అలా పాడేసి ఎవరు లేరు వేవలపడికి. నిజంగా ఆమె విశ్వాసం కోసం 2 మాటలు చెప్పాలి. ఎందుకంటే ఆమె ప్రతిరోజు అంటే లాజరస్ గారిని చేసుకోక మునుపు ప్రతిరోజు 2 పాల ప్యాకెట్లు పెట్టుకుని తెల్లవారుజాము 4 గంటలకు వచ్చి మోకాల మీద ఉండి 2-3 గంటలు అందరి కొరకు ప్రార్థన చేసేది. నేను పాల ప్యాకెట్ తేవద్దామో వద్దామో అంటే అయ్యారు మీకు తేవట్లేదు, నేను దేవుడికి ఇస్తున్నానండి. దేవుడికి స్తోత్రం. నిజంగా దేవుడు ఆ ప్రేమ, ఆ విశ్వాసము ప్రభు చూశాడు. ప్రైజ్ లార్డ్. ఆయుష్ దినాలు పొడిగించాడు. నిజంగా మనము ఆ దేవుడు కార్యక్రమంలో, దేవుడు పనులో మరి భక్తులకి, ప్రార్థనకు వచ్చిన వారికి ఏ విధంగా అయితే మనం సహకారులు ఉంటామో దేవుడు మర్చిపోవటానికి అన్యాయస్తుడు కాడు. రెట్టింపు ఆశీర్వాదాలు, ఆ రెట్టింపు దీవెనలు ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. విశ్వాసమ్మ గారికి మంచి భర్తను దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. మంచి భర్తను ఎవడో కాదు, మా వీధిలో వాళ్ళందరూ కూడా కొంతమంది అయితే ఇదేంటి ఈ వయసులో ఈయన ఇలా చేసుకోవడానికి బాధపడ్డారు. తర్వాత వాళ్ళు నా దగ్గరకు వచ్చి అయ్యి బాబోయ్ ఆమె చేసుకోవడమే మంచి పని జరిగింది. చేసుకోవడం వల్ల పిల్లలేమో తాగుబోతులు, తిరుగుబోతులు, దొంగలు. ఇప్పుడు చేసుకోవడం వల్ల తోడు ఆయన చిన్నపిల్లని ఎలా చూస్తారో అలా లాజరస్ గారు చూసుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రమాణం చేసేట పిల్లలు వ్యాధి ఎందును బాధ ఎందును ఏమేకే తోడే ఉంటారండి. ఆ ప్రమాణం నిలబెట్టుకున్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. మరి దేవుడు వారి జీవితంలో పరిపూర్ణమైన ఆరోగ్యం, శక్తి, బలం నుంచి వాడుకుంటున్నారు. వారి బాధ ఏంటంటే వారి పిల్లలకి మారుమనసు లేదు, రక్షణ లేదు, వారి స్థిరత్వం లేదు, గృహాలు లేవు. మనం అందరం ప్రార్థన చేద్దాం. ప్రార్థన ద్వారాగా ఆ బిడ్డలు దీవించబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ ఒక్కరూ పాడైపోవడము, దూరం అయిపోవడం దేవుడికి ఏమాత్రము ఇష్టము కాదు. అందరూ అంతటా మారుమనసు పొంది రక్షింపబడి ఆ దేవుడి పిల్లలుగా వర్ధిల్లాలని మన పట్ల దేవుని ప్రణాళిక. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ దుర్మార్గులను దేవుడు మార్చాడు, దొంగలు మార్చాడు, త్రాగుబోతులు మార్చాడు, తిరుగుబోతులు మార్చాడు. వీడు పనికిరాడు అనుకున్న వాళ్ళని ప్రార్థన ద్వారా మార్పిచ్చాడు. ప్రైజ్ లార్డ్. బైబిల్ చరిత్రలో కాదు, మన కళ్ళ ముందు వేల కోట్ల ప్రజల సాక్ష్యాలు మనం వింటున్నాం. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మరి భాగ్యకి గారి ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. అలాగే కళ్ళు మూసుకోండి.
రండి, త్వరగా రండి అమ్మ. కనుక ఆ వరకు అనుదిన ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక్కొక్కరు 5 నిమిషాలు సమయం, 5 నిమిషాలే. నేను నిలబడినప్పుడు మీరు ఆపేయాలి అమ్మా. దైవజనులు, భక్తులు జాగ్రత్త. నేను నిలబడిన వెంటనే మీరు ఏం చేయాలి? ఆపేయాలి. ఆపకపోతే మైకి ఆగిపోద్ది అక్కడ. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే లాజరస్ గారు 9 గంటలకు అయిపోవాలి. అందరికీ ప్రేమ విందు ఉంది. ఆ చివరి వంటలు వండారు. అక్కడి నుంచి స్మెల్ అంతా ఇటు వచ్చేస్తుంది మనకి. ఆ వాసన అంతా ఇటు వచ్చేస్తుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రమునైనా మహాగణుడ, మన్నతుడ, సర్వశక్తిమంతుడ, రాజానికి స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరం ఉన్న మా తండ్రి, అయ్యా మాలో నాలో ఏ మంచి లేనప్పటికీ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. నువ్వు గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, రాజానికి స్తోత్రాలు. ఇదిగో నాయన నా తండ్రి గారు, పరిశుద్ధ సంఘాన్ని బట్టి వందనాలు, సేవకులు బట్టి, దేవుడి పనులు బట్టి నాయన ఇక్కడ నీవు ఏర్పరచుకున్నావయ్యా. అయ్యా మరా నుంచి ఈనాడు వరకు నాయన ఒంటరిగా ఉన్నప్పుడు బాబా అనేక మందిని బాబా బిడ్డ జంటగా బాబు ఎంతో ఆత్మీయతలో నాయన కుమారుడుండి అనేకులు బాబు నీ వద్దకు నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు బాబయ్య. ఆ బిడ్డను బట్టి వందనాలు. ఇచ్చిన భార్యను బట్టి, కుమారులు నాయన నా తండ్రి నాయన కుమార్తెని, 3 కుమార్తెలు బాబు, కుమారుని బట్టి వందనాలు. అయ్యా ఆత్మీయ సంఘ బిడ్డలందరినీ బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లింతున్నాం. మా తండ్రి గారు ప్రార్థన ఉన్నది, కన్నీరు ఉన్నది, రోదన ఉన్నది బాబయ్య. తండ్రి గారు నీకు వందనాలు. ఇగో అన్నయ్య బాబు లాజరస్ అని తండ్రి గారితో సహవాసం చేసి ఎన్నో దినాలు బాబయ్య, మరి జ్ఞాపం చేసి కన్నీరు కాచి ప్రార్థన ఉన్నది బాబయ్య. అన్నయ్య గారి దగ్గర నాయన నీకు వందనాలు. అన్నని బట్టి వందనాలు. ప్రార్థనాపురుడు బాబు, అభిషేక్తుడు నాయన. ఆయన ప్రార్థన నాయన గొప్పది బాబు, ఆయన విశ్వాసం గొప్పది అయ్యా. మరి అనుకోకుండా నాయన వదిన గారిని జతపరిచేవయ్యా. నిజమే నాయన, చాలామంది లోకంలో బిడ్డల బాబు అనేక రకాలుగా మాట్లాడి ఉన్నారు తండ్రి. ఏదేమైనప్పటికీ నాయన వారు తెలుసుకునే అవకాశం ఇచ్చే దేవా నీకు వందనాలు అయ్యా. బిడ్డను పెట్టి వందనాలు. మరణ స్థాయిలోంచి లేవనెత్తావయ్యా. ఆ బిడ్డను సజీవ లెక్కల్లో ఉంచావు తండ్రి. ప్రార్థన ఆలకించే దేవుడు, పరిస్థితులు మార్చే దేవుడు నాయన, జ్ఞాపం చేసుకోండి. అయ్యరు పెంచాలి ఆయన. మరి కుమార్తెకు నాయన 2 కుమారులు, వారు కూడా మారాలని ఆశ, వారికి కూడా మంచి భవిష్యత్తు కావాలని ఆశ బాబు నీకు వందనాలు. ఆ కుటుంబాన్ని మీరు మార్చండి. అలాగే అన్నయ్య గారి బిడ్డలు కూడా తండ్రి, ఆయన ప్రార్థనాపురుడు కనుక నాయన వారి బిడ్డలు ఎందుకు మారలేదని పెసనేస్తారు తండ్రి. అది ఏదో ఒక దినాన్ని వారు మారుతారు బాబు నీకు వందనాలు. వారి బిడ్డలు పెట్టి వందనాలు. వారికి కూడా మంచి నివాసాలు కావాలయ్యా. అన్నయ్య గారికి మంచి ఆరోగ్యం ఇచ్చి, వదిన గారికి కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి బలపరిచి ముందుకు నడిపించండి. సేవలో ముందుకు నడిపించండి. అలాగే మా మధ్యన సేవకులు ఉన్నారయ్యా, వారిని బట్టి ఇగో మరి దూరం నుంచి వచ్చినారు కుటుంబాన్ని బట్టి వందనాలు. ఈ కూటాన్ని ఇలా ఘనముగా జరిగించిన విధానాన్ని బట్టి వందనాలు. ఇదిగో జ్యోతమ్మని బట్టి మరి ఇంకా చాలామంది సేవకులు ఉన్నారు, వారి పేర్లు తెలియదు కానీ వారిని బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు. మరి ఈ కూటాన్ని ఇలా జరిగించనని నిన్ను మహింపరచాలని బాబు ఈ కూటాన్ని ఇలాగ ఏర్పరచుకున్నారు తండ్రి. అయ్యా మరి జ్ఞాపం చేసుకోండి. మరి దేవుడి పాలకు మంచి ఆరోగ్యం కావాలయ్యా. నీ సువార్తని ఎలా ఆగిపోయింది నాయన మళ్ళీ పెట్టడానికి మరి ఆసక్తి కలిగిన ఆయన నీ కుమారుడు ఆశను నెరవేరుతున్నావయ్యా. బిడ్డ దగ్గర ఏమీ లేనప్పటికీ నాయన నీ కుపసొప్పు నా కుమారుని నడిపించున్నావు తండ్రి. దేవానికి వందనాలు. ఇంకా బలముగా నాయన సువార్తలు ఎదగటానికి మరి అనేక సాయం కావాలి తండ్రి. ఆ బిడ్డకు నాయన నువ్వు ఇచ్చి నడిపించమని అయ్యా. మరి పాస్టర్ అమ్మగారు కూడా నడవాలి బాబి. ఆ బిడ్డను కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. ఏదేమైనప్పటికీ నాయన బిడ్డని మరి ఎంతగానో కృపచొప్పుని నడిపించను. నాకు చిన్న అవకాశం ఇచ్చే సేవకుల ద్వారా దేవానికి వందనాలు. నా ప్రార్థన ఆలకించండి. ప్రార్థన ద్వారా కార్యాలన్నీ కూడా సఫలం చేయమని మీ చేతులుగా వాచ్యం ద్వారా కూడా మీరు మాట్లాడి మయం పొందుకోమని యేసయ్య నామాన చిన్న ప్రార్థన అడిగి పెడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో సునీత గారు, మన ఆంతోని గారు, మీ సిస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి కొన్ని మాటలు, కృతజ్ఞత మాటలు వారు తెలియపరుస్తారు. త్వరగా రావాలి అమ్మ. తర్వాత జ్యోతమ్మ ఒక 5 నిమిషాలు. ఓకే, అందరూ 5 నిమిషాలు చెప్తే టైము కరెక్ట్గా 5 నిమిషాల దాకా 9 గంటలకి అయిపోద్ది. మళ్ళీ లేకపోతే వాసన అంతా పోద్ది బయటికి, అక్కడ పొల వాసన. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ముందుగా దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ అవకాశం ఇచ్చినందుకు. మరి ఒక మంచి సాక్ష్యాన్ని మనం విన్నాము. ఎవరికి అసాధ్యము కాదు అని మానవ మాత్రలు చేతులెత్తేసినప్పుడు
దేవుని మీద సంపూర్ణంగా ఆనుకొని ఆయన్నే పట్టుకొని గోజాడినప్పుడు దేవుడు చేసినటువంటి గొప్పదైన కార్యం వాక్యం సెలవిస్తుంది కదా. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరచును. నిజంగా మనం ఈరోజు ఆ వాక్యం యొక్క నెరవేర్పును సజీవంగా చూస్తున్నాం. అందుకు సజీవమైన సాక్ష్యం విశ్వాసమ్మ గారు. నిజంగా విశ్వాసమ్మ అన్న పేరు పెట్టుకున్నందుకు ఆ విశ్వాసాన్ని దేవునికి ఆవిడ కనపరుచుకున్నారని నేను నమ్ముతున్నాను. మీరు నమ్ముతున్నారని కూడా అనుకున్నాను. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆవిడ కూడికి పెట్టుకున్నారు కుటుంబస్తులు. దేవుడు మాకు కార్యం చేశారు అని చెప్పి మన మధ్యన చెప్తున్నారు. కానీ ఈ సాక్ష్యము విశ్వాసులమైన మనం బలపడటానికి, ఎవరైతే దేవుణ్ణి ఆనుకొని కూడా జారిపోతున్నారో అటువంటి వారు దేవునిలో తిరిగి పట్టబడడానికి, అంతేకాకుండా ఈ శబ్దం ఎక్కడి వరకైతే వినపడుతుందో, ఎవరైతే దేవుణ్ణి ఇష్టపడుతూ లోకానికి భయపడుతూ బ్రతుకుతున్నారో అటువంటి వారందరూ దేవునిలో తమను తాము సమర్పించుకోవటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సజీవ సాక్ష్యం. మనము ధన్యులము. అందును బట్టి విశ్వాసమ్మ గారు, లాజరస్ గారు కుటుంబాన్ని బట్టి వారు దేవుని యందు ధన్యులే. కానీ ఆ సాక్ష్యం మనం విని మన బిడ్డలకి దేవుణ్ణి పరిచయం చేయటానికి ఒక గొప్ప అవకాశం దేవుడు మనకు వారి ద్వారా దయచేశాడు. అందును బట్టి మనం దేవాది దేవుణ్ణి మనం కూడా కృతజ్ఞతాస్తుతి చెల్లించబద్ధులమై ఉన్నాము. అంతేకాకుండా మనం ఈ సాక్ష్యం యొక్క వివరణ విన్నాం. ఉదయకాలమే లేచి అనేకుల కొరకు వాళ్ళు మొరపెట్టేటటువంటి వారుగా ఉన్నారు. అమ్మ ఇందాక ప్రార్థన చేస్తూ ఒక మాట అన్నారు, అయ్యా వదిన గారిని అనుకోకుండా నువ్వు జతపరిచావు. ఒక్క మాట అండి, నిజంగా దేవుడు అనుకునే ప్రతీదీ చేస్తాడు. మనం అనుకోకుండా చేస్తాం. దేవుడు అనుకున్నాడు కాబట్టే ఆ యవ్వన వయసు వాళ్ళకి ఇచ్చాడు. దేవుని దృష్టిలో వాళ్ళు యవ్వనులు, మన దృష్టిలో వాళ్ళు వయసు అయిన వాళ్ళు అనుకుంటున్నాం. కానీ దేవుని దృష్టిలో ఆ యవ్వనతనాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. కాబట్టే ఈ పరిస్థితి వస్తుంది అని ఆయనకి తెలుసు. కాబట్టే ఆ సమయంలో ఆదరణకర్తనైన నేను మీకున్నాను అనే వాక్యము ఆవిడ పట్ల లాజరస్ గారి రూపంలో నెరవేర్చారని నేను నమ్ముతున్నాను కదండి. అంతేకాని అనుకోకుండా మన క్రైస్తవ విశ్వాసంలో అనుకోకుండా జరిగిందండి, తెలియకుండా జరిగిందండి అనేవి ఉండవు. మరి అనుకోకుండా అనే మాట మనం దేవుడు సమస్తము అనుకునే చేశాడు. నా బిడ్డలు ఇలా ఉండాలని అనుకునే సృష్టించేశాడు. లాస్ట్లో మనల్ని చేశాడు. అంటే మనకన్నీ సమకూడి జరుగుచున్నవి. ఎవరిని? దేవుని మీద ఆనుకుని ఉన్నవారికి సమస్తమును సమకూడి జరుగుచున్నవి. ప్రతి మేలు, ఆ మేలు మనం ఇటు రీతిగా మనందరము కూడా వారితో కలిసి స్తుతించే భాగ్యాన్ని ఇచ్చినందుకు దేవాది దేవునికి వందనాలు తెలియచేసుకుందాం. చిన్న అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి వందనాలు తెలియజేసుకుందాం. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. జ్యోతమ్మ 5 నిమిషాలు. ఓకే, త్వరగా మీలో ఎవరైనా వాక్యం చెప్పాలనుకుని ముందుకు రావచ్చు. ఎవరైనా సువర్ణ అవకాశం. దేవుడికి స్తోత్రం. లేకపోతే ఆల్రెడీ ప్రే చేద్దామండి అందరూ. నిజంగా చేతులు ఎత్తండి కావాలన్నవారు. అబ్బా చేతులు లేవట్లేదు. లోపల ఒకటి బయట ఒకటే. దేవుడికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. అందరం 2 చేతులెత్తి దేవాతి దేవుడికి కృతజ్ఞతలు చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు. కూడి వచ్చిన సేవకులందరికీ కూడా నా వందనాలు. ముఖ్యంగా కృతజ్ఞత కూడికి పెట్టుకున్న మరి పాస్టర్ గారికి, అమ్మగారికి కూడా నా వందనాలు. వాళ్ళ విషయంలో నేను ఒక మంచి మాట చెప్పగలను. ఎందుకంటే మంచి ప్రార్థనాపరులు. ఈ సంఘంలో ఒక మంచి ప్రార్థనాపరులను కలిగి ఉన్నారు మీరు. నిజంగా దేవుడికి వందనాలు. ఎందుకంటే మన కోసం ప్రార్థించేవారు ఉండడం అరుదు. ప్రార్థించేవారు మనం వెనకాల ఉంటే ఏ కార్యమైనా చేయడానికి మనం ముందుకి వెళ్ళగలదు. చూడండి, బైబిల్లో ఒక మాట ఉంటుంది అన్నమాట.
ఏంటంటే హెబ్రీ పత్రికలో ఉంది. మరి నాకు సమయం 5 నిమిషాలు ఇచ్చారు, ఇంకా కొంచెం ఎక్కువైనా క్షమించాలి అందరూ. ఎందుకంటే మైక్ పట్టుకుంటే నేను కాదు, నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు మాట్లాడతారు. అయితే నేను సిద్ధపడ్డాను, దేవా కృతజ్ఞత కూడిక కదా, మరి ఏ మాట నేను సంఘానికి అందించాలని నేను దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఒక మాట చెప్పారు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం చూడండి ఒకసారి. పదమూడో అధ్యాయము 15వ వచనం చూడండి, నేను చదువుతాను. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయుదుం, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలము అర్పించుదుము. ఉపకారమును ధర్మమును మర్చిపోకుడి, అట్టి యోగములు దేవునికి ఇష్టమైనవి. చూడండి, ప్రతి విషయంలో కూడా దేవుడు అంట ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటారంట. ఏంటి, ఏం చేస్తున్నారు నా పిల్లలు అని చెప్పి ప్రతిదీ గమనిస్తారు. ఎప్పుడో తెలుసా అండి, రక్షించబడిన దినం నుంచి నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తావో, నీ సొంత రక్షకుడిగా ఎప్పుడైతే నువ్వు కోరుకుంటావో, ఆ దినం నుంచి మనం ఎవరు, ఆయన బిడ్డలం, ఆయన హస్తాల కిందకు వచ్చిన బిడ్డలం. మనం ఏం చేస్తున్నామో కూడా ప్రతిదీ ఆయన ప్రతిరోజు చూస్తారంట. ఆయన కన్ను ఎక్కడ సంచారం చేస్తుందండి, లోకమంతటా సంచారం చేస్తుంది. నువ్వు ఎలా ఉంటున్నావు, ఎలా జీవిస్తున్నావు, ఎక్కడ ఏ పని చేస్తున్నావు, ఎలాంటి స్థితిలో ఉన్నావు, నీకు ఏ బాధ ఉంది, నీకు ఏ దుఃఖం ఉంది, అన్నీ కూడా దేవుడు చూస్తారు. ఎందుకంటే నిన్ను తన స్వహస్తాలతో ఆయన సృష్టించుకున్నారు. తన పోలిక చొప్పున సమస్తాన్ని చేసిన దేవుడు, సమస్తాన్ని చేశాక తన పోలిక చొప్పున ఒక మనిషి ఉండాలి. ఏంటంటే ఈ సమస్తాన్ని సృష్టించిన దేవుడు దాన్ని ఏలడానికి ఒక వ్యక్తి కావాలని చెప్పి తన పోలిక చొప్పునండి చేసుకుని సృష్టించి జీవం ఊదిన దేవుడు నీ నుంచి ఏం కోరుకుంటున్నారో తెలుసా, స్తుతియాగం కోరుకుంటున్నారు. నువ్వు స్తుతించాలి ఆయన్ని. ఏ విధంగా స్తుతించాలి? చాలామంది అంటారు మేము దేవుడిని ఏ విధంగా స్తుతించాలి అని. మీకు తెలియదా? పరిశుద్ధ గ్రంథంలో లేదా? ఒక సముద్రాన్ని పాయలుగా ఎలాగ చేసేసారో దేవుడు, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశారుగా. ఆయన బలముతో చేశారు, ఆయన శక్తితో చేశారు, ఆయన ప్రభావంతో చేశారు. అది ఎత్తిపట్టి ప్రార్థించాలి. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవా నీకు మహిమ కలుగును గాక, ఎరుకో గోడల్ని కూల్చిన దేవా నీకు మహిమ కలుగును గాక. ఇలా మనం స్తుతించుకుంటూ వెళ్తున్నప్పుడండి ఒక్కొక్కటి మన జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఇదిగో నీవు ఈ స్థితిలో ఉన్నప్పుడు నేను నిన్ను బాగు చేయలేదా, నిన్ను ముట్టలేదా, మరి నువ్వు నన్ను ఎందుకు మర్చిపోతున్నావు? స్తుతించు. నీలో ఉన్న నీ మనసు నీకు ప్రేరేపిస్తూ ఉంటుంది. నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు అంటాడు నువ్వు స్తుతించు. నువ్వు స్తుతించడం ఆయనకు కావాలి, నువ్వు ఆయన గణపరచడం ఆయనకు కావాలి, ఆయన నామాన్ని మహిమ చేయడం ఆయనకు కావాలి. నీ డబ్బు ఆయనకు వద్దు, నీ ఆస్తులు ఆయనకు వద్దు, ఆయనకు నువ్వు సమయం ఇవ్వడం కావాలి. ఆ సమయం మనం ఎప్పుడు దేవుడికి ప్రతిరోజు ఇవ్వాలండి. ఇక్కడ చాలామంది తెల్లారగట్లే వచ్చి 4 గంటలకి ప్రార్థన చేస్తున్నారు. నిజంగా పాస్టర్ గారు చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే వేకువజామునే దేవుడి మందిరంలోకి వచ్చి ఏం చేస్తున్నారో తెలుసా, స్తుతి చెల్లిస్తున్నారు. ఇక్కడ ఎవరున్నారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఉన్నారు. ఎందుకు స్తుతిస్తున్నారు? ఇక్కడ మనకంటే ముందు ఆయన వచ్చేసి ఇక్కడ ఉండి మీరు చేస్తున్న స్తుతి వింటున్నారు. ఆయన ఒక ఆనందం ఇక్కడ పొందుతున్నారు. ఎందుకు? నా బిడ్డలు నన్ను స్తుతిస్తున్నారని. ఈ రీతిగా మనం జీవించాలి. దేవుణ్ణి స్తుతించే విధంగా మనం ఉండాలి. వేకువజామునే దేవుడి పాదాలు పట్టుకోవాలి. వేకువజామునే దైవ సేవకుడు ఒక నియమం పెడతారు, పలానా టయానికి మీరు వచ్చేయండి అంటారు. క్రమం తప్పకూడదండి. మనుషులుగా మనం క్రమం తప్పిపోతూ ఉంటాం. దేవుడి సన్నిధిలో మనం క్రమం తప్పకూడదు. ఆయన ప్రకటించారు అంటే మనం ఆ సమయానికి ముందే ఉండాలి. ఇంతకు ముందు కూడా వచ్చినప్పుడు మీకు చెప్పా, మనకంటే ముందు ఇక్కడ ఎవరు ఉంటారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఆసీనులై ఉంటారు. ఆయన్ని మనం ఎప్పుడు దుఃఖ పెట్టకూడదు. ఆయన కింద ఉన్న నాయకులను కూడా మనం ఎప్పుడు దుఃఖ పెట్టకూడదండి. ఎందుకంటే రక్షించబడిన నాటి నుంచి కూడా మనం మరణించి పరలోకం వెళ్ళే వరకు కూడా దైవజనుడే లెక్క అప్పగించాలి దేవుడికి. మీ పైన ఉన్న నాయకుల్ని ఎప్పుడు కూడా మనం దుఃఖ పెట్టకూడదు. మనం ఆయనకి సహకారులుగా ఉండాలి. ఆయన అన్ని విషయాల్లో ప్రోత్సహించాలి. ప్రతిదీ ఇచ్చే విషయంలో ఆయన ప్రోత్సహించాలి. మంచి ఈవులు మనకు దేవుడు ఇచ్చినప్పుడు మన సేవకుడిని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అది కూడా ఒక స్తుతే తెలుసా అండి. సేవకుడిని గణపరచడం దేవుడికి ఒక స్తుతి, సేవకుడిని ఎత్తి పట్టుకోవడం దేవుడికి ఒక స్తుతి.
సేవకుడిని మనం గొప్ప చేయడం దేవుడికి ఒక స్తుతి. ఎందుకంటే సేవకుడు ఉత్తగానే సేవ చేయరు. ఏ సేవకుడు కూడా ఉత్తగా సేవ చేయరు. ఎంతో ప్రయాసతో, ఎంతో భారముతో, ఎంతో దుఃఖముతో, ఎంతో వేదనతో వాళ్ళు సేవ చేస్తారు. నీ ఇంట్లో కష్టం వచ్చిందంటే, నీకు ఒక అనారోగ్యం వచ్చిందంటే, నీకు ఒక బాధ వచ్చిందంటే, నీ భర్త రాకపోవచ్చు, నీ తల్లిదండ్రులు రాకపోవచ్చు, నీ ఇరుగు పొరుగు వారు రాకపోవచ్చు, కానీ మొదట ఉండే వ్యక్తి ఎవరో తెలుసా? దైవ సేవకుడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దైవజనుడు దుఃఖపడతారు, నా బిడ్డ ఇలా ఉందని. ఫస్ట్ నీ కోసం ప్రార్థించేది ఎవరో తెలుసా? దైవజనుడు. మనం ఏం చేయాలి? ఆయన్ని మంచి విషయాలతో, మంచి వస్తువులతో, మంచి అన్ని విషయాల్లో ఆయన్ని ఘనపరచాలి. ఆయన ఒక దీనుడుగా మన మధ్యలో ఉన్నాడు అంటే ఆయనకి దేవుడు హెచ్చించి ఆయన ఒక గొప్ప స్థానంలో దేవుడు పెట్టగలడు. కానీ సంఘం చేయాలని దేవుడు కోరుకుంటారు. సంఘముగా, విశ్వాసులుగా, కుటుంబాలుగా ఆయన్ని మీరు గొప్ప చేయాలండి. నిజంగా నేను దేవుణ్ణి అడిగే కృతజ్ఞత గురించి మాట్లాడాలి కదా ప్రభు అంటే, కాదు నా సేవకుడు గురించి నువ్వు నిలబడి అక్కడ అన్నారు. నిజంగా దైవ సేవకుడు గురించి నేను విచారించినప్పుడు ఆయన కుటుంబంలో ఎంతో దుఃఖం ఉంది, ఎంతో బాధ ఉంది, ఎంతో శ్రమ ఉంది, శోధన ఉంది. కానీ ఆయన ఏమంటున్నారో తెలుసా? నేను దేవుడి పని ఆపదలుచుకోలేదు. ఎందుకు ఆయనకు అంత భారం? ఎందుకు? ఆ భారం దేవుడు పెట్టారు. అది మీకు నాకు అందరికీ ఉండాలి. మనం వెనకుండి ఆయన్ని ప్రోత్సహించాలి. ఆయనకి అన్ని విషయాల్లో మనం ఆయన్ని ఎత్తుపట్టుకోవాలి. ప్రార్థనలో ఎత్తుపట్టుకోవాలి, గుప్పిళ్ళు విప్పే విషయంలో ఎత్తుపట్టుకోవాలి. నీ మంచిది, నీకు వచ్చే మంచి ధనములో, నీకు వచ్చే ప్రతిఫలంలో ఆయనకి మనం ఇచ్చి ఆయన్ని ప్రోత్సహించాలండి. సేవకుడికి ఇవ్వడం ద్వారా మనం దీవించబడతాం, మనం ఆశీర్వదించబడతాం. దేవుడు ఆనందిస్తాడు, అభివృద్ధి చేస్తాడు, మనల్ని ఎక్కువ నడిపిస్తాడు. ఆయన ఏమనుకుంటాడో తెలుసా? దేవుడు నా బిడ్డలు నా విషయంలో కృతజ్ఞత చెల్లించడమే కాదు, నా దైవ సేవకుడి విషయంలో కూడా వాళ్ళు ముందున్నారని చెప్పి దేవుడు ఆనందించి మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవిస్తారండి. మనకు అంతకంటే ఏం కావాలి? పరలోకం వెళ్ళినప్పుడు దేవుడంట దైవ సేవకుడిని ఒక మాట అడుగుతారంటండి. నీకు నేను సంఘాన్ని అప్పగించాను కదా, నువ్వే విధంగా నడిపించావు. అలాగే విశ్వాసులను కూడా, సంఘాన్ని కూడా అడుగుతారంట, నీ సేవకుడికి నేను నిన్ను అప్పగించాను కదా, మరి నువ్వే విధంగా ఆయన మాట విన్నావు, ఎలా ఉన్నావు, క్రమంగా ఉన్నావా? టీవీ పెట్టి లైవ్ చూపిస్తారు దేవుడు. అప్పుడు ఏం సమాధానం చెప్పగలదు మనం? అందుకే ఈ భూమి మీద ఉండగానే మనం సరిచేసుకుని మన సేవకుడికి సహాయపడుతూ, దేవుడి నామాన్ని మహింపరుస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, అనుదినము కూడా స్తుతియాగము చెల్లిస్తూ దేవుడికి మహిమ కలిగే విధంగా మనం జీవించాలి. అలాగే మనం బ్రతుకుండాలండి. మరి ఈ సమయాన్ని ఇచ్చిన దేవాతి దేవుడికి వందనాలు. ఈ వాక్యాన్ని బట్టి అందరూ దీవించబడునుగాక. ఆమేన్. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుచుకుంది. సమయంలో జోసఫ్ అయ్యారు మన మధ్యలో ఉన్నారు. రండి త్వరగా కొన్ని మాటలు. మనకి ఇక పావు గంట టైం ఉంది. దేవునికి స్తోత్రం. ఈ నూతన సంవత్సరం మనం టైం పాటిద్దాం. అందరికి ఇష్టమైన వారు గట్టి చప్పట్లు కొట్టండి. టైం పాటించాలంటే ఏం చేయాలి? అది త్వరగా రాకపోతే వాళ్ళకి పాట ఉండదు, వాక్యం ఉండదు, ఏముండదు. ఇక్కడే కదా, ఎక్కడైనా అది మనం ఉన్నప్పుడు మనం టైం ఫాలో అవుతాం. హల్లెలూయా. అందరికీ ఇష్టమా కష్టమా? ఇష్టమైన గట్టిగా చప్పట్లు కొడతాం. ఇప్పుడు కష్టమైన వారు గట్టిగా చప్పట్లు కొడతాం. అబ్బో, చాలా తెలివితేటలు మీకు ఉన్నాయి. ఓకే, అయ్యారు జోసఫ్ అయ్యారు సమయంలో కొన్ని మాటలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయం ఇచ్చిన దేవునికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఈ సమయాన్ని నాకు ఇచ్చిన దైవజనులు దేవుడి పాలు వారిని బట్టి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు. అలాగే మన మధ్యలో ఉన్న దైవ సేవకులకి, అలాగే ఈరోజు కృతజ్ఞతా కూడిగా ఏర్పాటు చేసుకున్న లాజరస్ గారి వారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ ఒక మాట మనం చూసుకుని మనకిచ్చిన సమయంలో మనం ముగించుకుందాం. 103వ కీర్తనలో చెప్తున్నాడు కదా, మొదటి మాట, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగములున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరకు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట ఎవరితో ఎవరు చెప్తున్నారండి? ఎవరితో ఎవరు చెప్తున్నారండి? దావీదు గారు తన ప్రాణంతో తనే చెప్పుకుంటూ ఉన్నాడు. ఎవరికో మనకి చెప్పక్కర్లేదు. ఆయన చేసిన ఉపకారాలు
మీరు ఇలా చేయండి అలా చేయండి అని ఎవరు చెప్పుకోక్కర్లేదు. ఆయన చేసిన ఉపకారాన్ని బట్టి లాజరు గారని మన విశ్వాసమ్మ గారు వారికి వారే చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ దావీదు కూడా అదే చెప్తున్నాడు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరవకండి. ఆయన చేసిన ఉపకారాలు మరవకుండా ఇప్పుడు మన లాజరస్ గారిని విశ్వాసమ్మ గారు ఏం చేస్తున్నారు, మనందరినీ పిలిచి దేవుడు చేసిన మేలుని మర్చిపోకుండా కృతజ్ఞతా కూడిక ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే ఆయన ఆ కుటుంబంతో పాటు మన కుటుంబాలు కూడా ఆనందించాలని, మన కుటుంబాల్లో ఇటువంటి కార్యాలు ఏదన్నా ఉంటే దేవుడు మనలకు కూడా ఆ కార్యాలు జరిగిస్తాడనే విశ్వాసంతో ముందుకు సాగాలి. సాగినప్పుడు దేవుడు తప్పకుండా కార్యాలు చేస్తూ ఉన్నాడు. అందుకనే చెప్తున్నాడు, మన ప్రాణంతో మనమే చెప్పుకోవాలండి. మీరు ఇలా చేయండి అలా చేయండి అని ఎవరు చెప్పక్కర్లేదు, కానీ దేవుడు చేసిన మేలులు మనమే జ్ఞాపకం చేసుకుంటూ, మనం సజీవ లెక్కలో ఉన్నామంటే దేవుడు చేసిన మేలే. ఈ నూతన సంవత్సరంలోకి మనం ప్రవేశపడ్డామంటే దేవుడు చేసిన మేలే. కానీ చాలామంది ఇది వదిలేస్తూ ఉంటాం, నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు అది రాలేదు, నాకు ఇది రాలేదు అనేసి దేవుని సన్నిధిలో సనుక్కోవడం మొదలు పెడతా ఉంటుంది. కానీ మనం సజీవ లెక్కలో ఉన్నామంటే దేవుడు చేసిన గొప్ప మేలే. అది మర్చిపోయి మనం ఏం చేస్తూ ఉంటామంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఎంతోమందికి కొంతమంది అయితే ఏం చేస్తుంటారంటే వాళ్ళకి చేసిన మేలుని బట్టి సంతోషించకుండా ఏం చేస్తుంటారండి, బాధపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటూ ఉంటారు. మా జీవితంలో అలా జరిగిందండి. ఒకసారి మా దేవుడు చేసిన మేలుని మేము సాక్ష్యం చెప్తుంటే మా పక్క వాళ్ళు ఏం చేసేవారంటే కొంచెం ఇబ్బంది పడేవారు, సనుక్కుండేవారు, వాళ్ళకే దేవుడు చేస్తాడని. కానీ దైవజనులు అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. అందరి కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు కొంతమందికి త్వరగా కార్యం చేస్తారు, కొంతమందికి త్వరగా కార్యం జరిగించదు. మరి మా అమ్మగారికి కూడా అలాగే కాలు చేయి లాగేసి అప్పుడు 5 సంవత్సరాల నుంచి మంచం మీదే ఉన్నారండి. చాలా భయంకరమైన పరిస్థితి. మేము మేము అందరం మా 5 అన్నదమ్ములు నెలకొకళ్ళు చూస్తూ ఉంటాం. కానీ విశ్వాసమ్మ గారిని దేవుడు త్వరగానే లేవనెత్తారు. ఈ పైకి రావడానికి కూడా ఆవిడికి ఓపిక ఉండేది కాదు. ఇద్దరు పట్టుకుని ఆ మెట్లెక్కించి చాలా బలంగా తీసుకొచ్చేవారు. అంత విశ్వాసంతో ఉన్న మూల దేవుడు ఏం చేశారు, వారి జీవితంలో గొప్ప కార్యం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా రాబోయే నెలలో వారి కుటుంబంలో ఏది అవసరత ఉన్నా కూడా దేవుడు వారి కుటుంబానికి జరిగించాలని, మేలులతో పరచబడాలని మనందరం ప్రార్థనాపూర్వకంగా ఉండి మరి ఆ కుటుంబాన్ని కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. స్వామి ఇచ్చిన దైవజనులకు అందరూ చపర్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుచుకుంది. సమయంలో మరి చక్కటి మాటలు చెప్పిన జోసఫ్ గారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో జోసఫ్ గారు, మరొక జోసఫ్ గారు, న్యామం జోసఫ్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు కొన్ని మాటలు అందిస్తారు. తర్వాత మన పౌలరాజు గారు. మనం త్వరగా ముగించుకుందాం, రావాలి త్వరగా. దేవునికి స్తోత్రం. మరి అలాగనే లాజరస్ గారు వారి జీవితంలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. దేవుని స్వరం విన్న వ్యక్తి ఆయన. నాతో చెప్తుంటాడు ఎక్కువగా, ఆయన ఎలా కదిపోమంటే చాలా అన్ని దర్శనాలు వచ్చేస్తాయి. ఎక్కువగా దేవుని స్వరం విన్నాడు ఆయన. దేవుని చూసిన అనుభవం ఉంది. అగ్ని బాప్టిస్ను పొందాడు ఆయన. ఏ బాప్టిస్ను? ప్రభాని అగ్నితో నన్ను కాల్చు ప్రభా అన్నప్పుడు దేవుడు అగ్ని వచ్చి ఆయన తాకినప్పుడు మరి పెద్ద సంఘంలో, వర్షా సంఘంలో అగ్ని బాప్టిస్టు అంటే ఎప్పుడైతే వారు ప్రభా నన్ను తాకునైనని ఎక్కువ ప్రార్థన చేసేవాడంట. ఆకాశం నుంచి అగ్ని వచ్చి వాడిని తాకినప్పుడు పరిపూర్ణమైన శ్వాసంతో నింపబడ్డాడు. చపర్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచుకోండి. ప్రభు అంటాడు కదా, యోహన్ అంటాడు, నా వెనక వచ్చినవాడు మీకు అగ్ని బాప్టిజం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అగ్ని బాప్టిజం అగ్నిలో ముంచాడు. అగ్నిలాంటి శ్రమలు వస్తాయి. ఏమవుతాయి? అగ్నిలాంటి శ్రమలు వచ్చినప్పుడు మన సువర్ణ వలె బంగారం ముద్ద ఎప్పుడైతే కాల్చవేయబడుతుందో అందమైన రూపముగా మంచి రింగు, మంచి వస్తువుగా తయారవుతుంది. అలాగనే మన జీవితాలను ప్రభుకి ఇష్టమైన జీవితాలుగా ఆయన యొక్క పరిశుద్ధాత్మ అగ్ని చేత మన తలంపులను పరిశుద్ధపరుస్తాడు. హల్లెలూయా. ఇది చాలా లోతైన సబ్జెక్టు. కొన్ని సమయంలో జోసఫ్ గారు కొన్ని మాటలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడి నామానికి వందనాలండి. అలాగే సమయం ఇచ్చిన డేవిడ్ పాలయ్య గారికి, కూడిన దైవ సేవకులందరికీ, సహోదరులందరికీ కూడా, ముఖ్యంగా కూడికి పెట్టినటువంటి లాజరస్ అయ్య గారికి
తండ్రి సమానులు. మరి నిజంగా వాళ్ళని బట్టి ఎంతైనా మనం ఆశ్చర్య పడవలసినటువంటి విషయం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ రోజుల్లో తల్లిదండ్రుల విషయంలో చాలామంది పిల్లలు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఓ తల్లిని తీసుకుని వెళ్ళి ఒక అమ్మాయి ఎక్కడ వదిలేసిందట, హైదరాబాద్ తీసుకెళ్ళి ఒక బస్ స్టాండ్లో వదిలేసి వచ్చింది. దేవునికి స్తోత్రం. కానీ విషయం ఏంటంటే మన డేవిడ్ పాలయ్య గారు, సువర్తరాజయ్య గారు, వీళ్ళందరూ యొక్క సోదర భావం చూస్తే నాకు ఎంతో సంతోషం వేస్తూ ఉంటుంది. అందుకని నేను వస్తూ ఉంటుంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంటే కొడుకులు వాళ్ళందరూ వదిలేసి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు తిరుగుతూ ఉంటున్నారు. వీళ్ళే కొడుకులు ఆయనకి. దేవునికి స్తోత్రం. ఏంటి అంటే వీళ్ళకు ఒక పెద్ద దిక్కు ఆయన. ఏదైనా ఒక సలహా అడగడానికైనా చేయడానికైనా చాలా మంచి సలహా ఇవ్వటం, దాన్ని ఇలా చేయి బాబు అని వాళ్ళు చెప్పుకోవటం, ఒక ఆత్మీయంగా దేవుణ్ణి కనపరచడానికి ఒక మంచి ఒక సన్నివేశం. ఇలాంటి పెద్దలను మీకు ఇచ్చినందుకు మీరు అందరూ కూడా ఏం చేయబడాలి? వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఏంటంటే మంచి పెద్దలు మన సంఘంలో ఉన్నప్పుడు మనం వాళ్ళ కోసం ఎంతైనా ప్రార్థన చేయాలి. వాళ్ళు కూడా మీకోసం ప్రార్థన చేస్తారు. ఏంటి ఈరోజు కాపరి అంటే ఆ కాపరి గొర్రెలను ఎట్లా కాయాలట? ఎక్కడైనా కాలు ఇరిపోయి పడిపోతే కాపరి వదిలేస్తాడా? వదిలేయడు. ఈరోజు కాపర్లు, మంచి కాపర్లు తక్కువైపోయారు. దేవునికి స్తోత్రం. ఏంటంటే గొర్రెలు దశమ భాగాలు తెచ్చి ఇవ్వటానికి గొర్రెలు కావాలి, కృతజ్ఞత కూడికి పెట్టుకుంటే కానుకలు ఇచ్చే గొర్రెలు కావాలి. కానీ కాలు ఇరిగిపోతే ఆ గొర్రెకు కట్టుకట్టేటువంటి కాపర్లు తక్కువైపోయారు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తనటువంటి పరిస్థితులు, సన్నివేశాలు. దేవునికి స్తోత్రం. కానీ మన డేవిడ్ పాలయ్య గారిని, అలాగే సువర్తరాజయ్య గారిని, ఇలా కొంతమంది విషయంలో నేను చాలా సంతోషిస్తాను. ఎందుకంటే ఎక్కడైనా చిన్న ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిందంటే వాళ్ళు ఏం చేస్తారంటే గౌక్కుని, ఆ పెద్ద ఆయన డేవిడ్ పాల్ గారు వెళ్తుంటారు, తర్వాత మన సువర్తరాజు గారు వెళ్ళి గౌక్కుని ఏం చేస్తారంటే ఒక మంచి బలహీనత వచ్చిందంటే దాని నుంచి విడుదల కలుగు చేయటం అనేది గొప్ప అభిషేకం ఉన్నటువంటి వారు తెగించి ముందుకెళ్ళేటువంటి సేవకులు కావాలి. దేవునికి స్తోత్రం. ఇలాంటి మంచి దాసుల్ని, మీ మంచి పెద్దల్ని మీరు కలిగి ఉన్నందుకు నేను ఎంతగానో, వాళ్ళతో పాటు నేను కూడా ఒక మరి సహోదరునిగా ఉండడానికి కూడా నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. మనం అందరం కూడా కీర్తన 133 తీసి చదవండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత ఏమంటే ఎంత మనోహరము, ఎంత మేలు, ఎంత మనోహరము అది తల మీద పోయబడి ఆరోను గడ్డము మీదుగా కారి అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వల్ల. దేవునికి స్తోత్రం. మీరందరూ ఇలా ఉండాలని ఆశిస్తున్నారా? తప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏంటి అంటే సమాధానం కలిగి ఉంటే సైతాను గడికి మంటట. దేవునికి స్తోత్రం. సమాధానం కలిగి ఉంటే అక్కడ ఏం దిగుద్దట? అగ్ని జ్వాలలు. దేవునికి స్తోత్రం. మేడగది అనుభవంలో వారు ఐక్యత కలిగి ప్రార్థన చేసినప్పుడు అగ్ని నాలుకలతో ప్రజ్వలించినటువంటి బాబా బాబా బా పరిశుద్ధాత్మ దిగిందండి. మీరందరూ కలిసి ప్రార్థన చేస్తే ఏం జరుగుద్దట? సంఘం విస్తరించబడుతుంది, మీ కుటుంబాలు కట్టబడతాయి, అనేక ఆత్మల రక్షణ భారము దేవుడు మీకు అప్పగిస్తాడు, మీరు దానిని కొనసాగించగలరు. దేవునికి స్తోత్రం. ఏంటి అంటే ప్రార్థన లేకపోతే ఏ పని
కొనసాగించలేం. దేవునికి స్తోత్రం. అంటే ఇంకా కిందకి చదివేమ్మా, ఇంక టైం లేదు. ఏంటంటే దేవునికి స్తోత్రం. ఆమేన్. ఎవరు సెలవిస్తున్నారట? ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఏంటంటే మనం ప్రార్థన చేస్తే ఇవన్నీ మనం పొందుకుంటాం. దేవుడు మరి ఈ కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. నేను అనుకుంటున్నాను ఈ రోజు నుంచే టైం పాటించడం మొదలైందేమో అనుకుంటున్నాను. నెమ్మది వారికి ఎట్టుకు చప్పట్లు కొట్టండి. కొంతమందికి ఎంత ఆనందంగా ఉందో త్వరగా ముగించేస్తారని. రాబోయే దినాల్లో వాక్యం విందామంటే దొరకని రోజులు రాబోతున్నాయి. తెలుసా సంగతి? కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని దేశాల్లో దేవుడు వాక్యము లేదు. అమెరికా దేశంలో దేవుడికంట ఎన్ని సున్నాలు వేశారంట? 0 వేశారంట. వాళ్ళు పాటలు పాడి ఏమండి రికార్డ్ డ్యాన్సులు వేసిన వాళ్ళు ఏమండి తాగి తందనాలు నలుగేమో ఎక్కువ మార్కులు వేశారంట. మరి దేవుడికి ఏమవుతుంది? దేవుడికి ఏమవుతుంది? అది వచ్చింది అక్కడ. దేవుడికి స్తోత్రం. ఆదివారం మెసేజ్ ఉంటుంది. అగ్ని జ్వాల వచ్చిన దేవుడు ఏం చేశాడో ఆదివారం మనం అందరం విందాం. దేవుడికి స్తోత్రం. ఈ సమయంలో పౌల్ రాజు గారు 2 మాటలు, ఆయన టైం మర్చిపోతాడు. ఏమనంటే నేను దేవుడు ఆత్మ నడిపించింది అంటాడు. దేవుడికి స్తోత్రం. బాబు, దేవుడు ఆత్మ తర్వాత దేవునికి వందనాలు. మరి దేవుడు మనకి మంచి సమయం మనకందరికీ ఇచ్చాడు. మరి నాజరేస్ గారు మావిని పెట్టి, మరి డేవిడ్ పోలిగా ఈ గారిని పెట్టి దేవునికి మరొకసారి ఆయనకి మన కృతజ్ఞతలు చెల్లిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవుడా, నీ భూమిని ఆకాశముని సృజించినంటి సృష్టికర్తమైన దేవుడని లేఖనం చదివిస్తుంది ప్రభా. మీ నామములో తండ్రి ఈ దినం మాకు ఇచ్చినందుకు మీ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభా మీరు పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. నేను చెప్పవలసింది ఏంటంటే, మరి వాక్య సందేశంలో చెప్పాలంటే మరి 9 గంటలకన్నాడు అయ్యగారు. 9 అయిపోయింది. కొన్ని మాటలు చెప్పేసి నేను సమయం అయ్యగారికి ఇచ్చేస్తాను. నేను కొన్నిసార్లు ఏంటంటే మావయ్య నేను ఖాళీగా ఉన్నప్పుడు, ఎందుకంటే వారు పెద్దవారు, అనుములో ఉన్నంటే వారు దేవుని సేవలో ఎప్పటి నుంచో వారు ఉన్నారు కదని, నేనేం చేసేవానంటే మావయ్య దగ్గర ఇంటికి వెళ్ళిపోయేవాడిని. వెళ్ళిపోతే ఆయన పెద్దవారైనా సరే నేను వచ్చిన గౌరవం ఇచ్చి నేను వెళ్ళి ఏమనేవాడిని కాదు, మావయ్య మనం వెళ్ళి ప్రార్థన చేసుకుందాం, నిశ్శబ్దం ఉన్న స్థలానికి సముద్రం వరకు వెళ్ళిపోదామని వెళ్ళడం, ఆయన తీసుకెళ్ళిపోవడం ఇలా సముద్రం వరకు వెళ్ళిపోయి ఏకాంతంగా చలిగాలైనా మేము చూడకుండా అలాగా కొంతకాలము ఆ సముద్రం వారినే వెళ్ళి ఎక్కువ శాతం దేవునితో ఉండేవాళ్ళము. అలాగే మరి ఎక్కువ శాతము కూడా మందిరములోనే ఏకాంతంగానే అర్ధరాత్రి వెళ్ళిపోతే వెళ్ళినా కాదండి వాడు కాదు, వచ్చి మావి అంటే వచ్చేసేవాడు. ఇలాగా దేవునితో మేము ఎక్కువ శాతము ఉండడం ఏంటంటే పెద్దవారు, అనుమైన వారు ఉండడం మంచిదే. అలాగా మరి డేవిడ్ అయ్య గారితో మా తర్వాత కొంతకాలంలో దేవుడే ఈ ఆత్మీయ బంధాన్ని ప్రభుల వారి కలిపాడు. మీతో ఉండడము దేవుడు మాకు ఇచ్చిన గొప్ప వరము. అలాగే దేవుని బిడ్డలారా, మరి విశ్వాసం విషయంలో మరి అయ్యగారు చెప్పేశాడు ఆల్రెడీగానా. మరి దేవుడు చాలా గొప్పవాడు, దేవుడు పరిశుద్ధుడు, ఆయన నమ్మని బిడ్డలు ఎన్నడూ ఇడిచిపెట్టే దేవుడు కాదు. అలాగే దావీదు కూడా ఒక సందర్భంలో కూడా ఆయనకి కూడా మనుషులతోటి చూశాడు, అధికారులతోటి చూశాడు, అందరి వైపు చూసి అర్థమైపోయిన తర్వాత ఎవరి వైపు చూశాడంట? దేవుని వైపు చూశాడు. దేవుని వైపు చూసిన తర్వాత దేవుడి వద్ద నుంచి ఆయనకి సహాయం అందింది. కీర్తన 121లో ఉంటుంది. దేవుడి బిడ్డలారా, దేవుడి వద్ద నుంచే మనకు సహాయం అందుతుంది ప్రతి ఒక్కరికైనా. అలాగా భక్తిపూర్లకి దేవుడు సహాయం చేస్తాడు. కష్టకాలంలో ఆదుకున్న దేవుడైన ఒక నీడగా ఉంటాడు. ఆయన హస్తము తన బిడ్డల మీద ఉంటుంది. దేవునికి స్తోత్రాలు. మరొక మాట నేను చెప్పాలి, అది నా మనసులో ఉంది. మరి ఆ తల్లిగారు మన మధ్యన ఉన్నది, మన మోసే గారు, అమ్మ పేరు మర్చిపోయాను నేను. నన్ను మోసయ్య గారి కాడికి ఫస్ట్లో వెళ్ళినప్పుడు కొన్నిసార్లు కూడా ఆయమ్మ నాకు కొన్ని ఆత్మీయంగా చెప్పేది. ఆ తల్లి కూడా నా జీవితంలో నేను మర్చిపోను, నా హృదయంలో ఉంది.
అయితే కొన్ని సందర్భముల చేత తల్లిగారి విషయంలో నేను మర్చిపోయాను, చెప్పలేదు. దేవుడు ఆమె కూడా నన్ను క్షమించాలి. ఎందుకంటే అమ్మ నన్ను సేవలో ఇలాగ ఉండాలంటే, బాబు ఆనాడు అపోస్తులు ఇంటింటి రొట్టె విరిచారు, పర్లేదు ఇంటికాడ పెట్టుకో, మీరు నెరుగుల ఎదురు సేవ చేస్తున్నారు కదండి అన్నప్పుడు, అలాగే ఆమె చెప్పిన ప్రకారం ఈరోజు ఆ స్థలంలోనే మందిరం కట్టబడ్డది. దేవునికి స్తోత్రం. మరి ఆమె నన్ను క్షమించాలి, ఆమె నన్ను చెప్పలేదు. కొన్నిసార్లు కూడా ఆత్మీయతలో నాకు తెలియనప్పుడు ఆమె నాకు సలహాలు ఇచ్చేది. ఆ తల్లి అందరి బట్టి సమయం దేవుడు నాకు ఇచ్చినందుకు మీరందరూ కూడా మరి మా విషయంలో కూడా ఆ అక్కగారి విషయంలో కూడా వారి జీవితకాలం అంతా దేవునితో ఉండాలని ప్రార్థన చేస్తారని, నా విషయంలో ప్రార్థన చేస్తారని మీకు అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్. మరి చక్కటి మాటలు అందించిన ప్రియులు మరి సువార్తరాజు గారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో రెండు మాటలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుడు మన జీవితంలో చేసిన ఉపకారములో దేనిని అంటే ఏంటి? చాలా మేలులు, చాలా అద్భుతాలు, చాలా ఆశ్చర్యకార్యాలు ప్రభు చేసి ఉన్నారు. ఎన్నెన్నో అద్భుతాలు. తల్లి గర్భములో మరి పిండము అన్నది మొదలుకొని ఏమండి ఈ సమయం వరకు మరలాంటి దేవుడు ముదిము వచ్చిన వరకు నేను ఎత్తుకున్నవాడును నేనే. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. ఎందుకంటే దేవుడు సేవకుల కొరకు మనం ఎక్కువగా ప్రార్థన చేయాలి. నేను నా జీవితంలో నేను నేర్చుకున్నది ఏంటంటే, ఈ భూమి మీద సంఘాలు బలపడాలి. ఈ సంఘం నాది, ఈ సంఘం నీది కాదు. ఈ సంఘాలన్నీ ఎవరివే? దేవుడు సంఘాలు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు మనకి ఒక హద్దులు ఏర్పాటు చేశాడు, సరిహద్దులు. ఆ సరిహద్దులో ఉంటూ అనేకులు బలపరచేవారుగా, దేవుని ఘనపరచేవారుగా, దేవుడు మన జీవితంలో చేసిన ఉపకారాలు మర్చిపోకుండా మరి దేవుని కొనియాడే వరకు మనం ఎప్పుడైతే ఉంటామో వారు ఎప్పుడు కూడా ఎవరి జ్ఞాపకాలు ఉంటారంటే దేవుని జ్ఞాపకములు ఉంటారు. హల్లెలూయా. దేవుని జ్ఞాపకములు ఉంటే మనం గొప్పవారుగా దీవించబడతాం. ఎందుకంటే సీఎం గారు జ్ఞాపకాల్లో మనం ఉంటే ఎలా ఉంటుంది? ప్రధానమంత్రి గారి జ్ఞాపకాల్లో మన కోసం ఆయన ఆలోచిస్తే ఎలా ఉంటుంది? చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ భూమి మీద ఉన్న అధికారుల దృష్టిలోనే మనం ఉంటే ఎంతో ఘనత ఆ మనుషులకు వస్తుంది. సృష్టికర్త అయిన దేవుడు ఆయన యొక్క మైండ్లో, ఆయన దేవుడి దృష్టిలో మనం జ్ఞాపకంగా, అంటే దావీదు అంటాడు కొన్ని సందర్భంలో, దేవా నన్ను నీ జ్ఞాపకములో ఉంచుకున్నామంటాడు. దేవుడికి స్తోత్రం. అందుకోసం ఎవరు ఉంటారు దేవుడి జ్ఞాపకములను ఆలోచన చేస్తే? ఈ భూమి మీద ప్రభుని ఘనపరచేవారుగా, ప్రభుని ప్రకటించేవారుగా, ప్రభు పని కొరకు ఒక ప్రత్యేకించబడిన వరకు మనం ఉండాలి. ఎక్కువగా సంఘాల కొరకు, సేవకుల కొరకు, స్వార్థకుల కొరకు, మరి విశ్వాసుల కొరకు, గ్రామాల కొరకు, వీధి వారి కొరకు, దేశస్తుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలంటే ఎక్కడ చూసినా అగ్ని ప్రమాదాలు కదండి, ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదాలు, ఎక్కడ చూసినా అకాల మరణాలు, భయంకర సమస్యలు. ఈ భయంకరమైన ఉడిదుడుకుల నుంచి మనం రక్షించబడాలి, మన ప్రజలు రక్షించబడాలి, మన యొక్క గ్రామస్తులు రక్షించబడాలంటే సంఘము ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. సేవకుల యొక్క ప్రార్థన ప్రాముఖ్యమైనది. అబ్రహాము ప్రార్థన దేవుడు ఆలకించి సొదొమ గొమొర్రా ఉన్న పట్టణంలో ఉన్న సహోదరుని లోతు, అబ్రహాం సహోదరుని లోతుని దేవుడు రక్షించాడు. దేవుడికి స్తోత్రం. నేను అంటాను, మనందరి ప్రార్థన బట్టి దేవుడు అనేకమైన ఆత్మలు రక్షించునుగాక, అనేకుల గ్రామాల్లో సంఘాలు కట్టబడును గాక, అనేకులు దేవుడి బిడ్డలుగా మార్చవేయబడును గాక, ఆయన రక్తములో కడగబడును గాక. చూడండి, మనోనేత్రాలు తెరబడిన వారు ఎలా ఉంటారంటే దేవుని దృష్టికి నిందారహితులు ఉంటారు. హల్లెలూయా. అంతే మనం ఎలా ఉండాలంటే మనోనేత్రాలు తెరబడాలి. మనోనేత్రాలు తెరబడిన వారికి సమస్తమును అర్థం చేసుకుంటాడు, ఆలోచన చేస్తాడు, దేవుడికి ఎక్కువ అవకాశం ఇస్తాడు, దేవుని కొరకు బ్రతకడానికి ఇష్టపడతాడు. నా బ్రతుకు నీ కొరకు అని చెప్తాడు. దేవుడికి స్తోత్రం. మనోనేత్రాల్లో తెరవబడకపోతే నా కొరకే, నా పిల్లల కొరకే, నా కుటుంబం కొరకే అనుకుంటూ వాడి జీవితాన్ని ఏం చేస్తాడు? ముగిస్తాడు. దేవుడి కొరకు ఎప్పుడైతే మనం బ్రతకాలనుకుంటామో, దేవుడు పని కొరకు మనం ఎప్పుడైతే బ్రతకాలనుకుంటామో దేవుడు మనం బ్రతికిస్తాడు. చపర్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. మనమందరము కూడా దావీదు అంటాడు, నీవు నన్ను బ్రతికించో నేను నిన్ను
స్తుతిస్తాను. నిజంగా అంటాడు, మన్ను నిన్ను స్తుతించునా, సజీవులే కదా ప్రభా నిన్ను మహిమపరచుది. నిజమే, ఈ భూమి మీద మనకి దేవుడు ఆయుష్, ఆరోగ్యము, శక్తి, బలము, పేరు, ప్రతిష్ఠ, స్త్రీ సంపదలు ఇస్తున్నాడు. ఇవన్నీ దేనికి ఇస్తున్నాడంటే మనం అనుభవించి, మనం సంతోషించి, ఏమండి దేవుణ్ణి ప్రకటించడానికి, దేవుడి నామాన్ని మహిమపరచడానికి, అన్ని జనుల మధ్యలో ఆయన నామాన్ని మనం ఏం చేయాలి? గొప్ప చేయాలి. ప్రైజ్లో ఎప్పుడైతే గొప్ప చేస్తామో సృష్టికర్త అయిన దేవుడు నిన్ను గొప్ప చేయడం మొదలు పెడతాడు. ప్రైజ్లో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అద్భుతమైన మాటలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. కనుక మరి లాజరస్ గారి విశ్వాసమును బట్టి వారికి ఇచ్చిన బిడ్డలు కూడా త్వరలో మరి ఆ పిల్లల విషయంలో వారికి చాలా వేదన ఉంది, చాలా బాధ ఉంది, చాలా మనోవేదన ఉంది. ఎందుకంటే వాళ్ళ పిల్లల వారికి ఫోన్ చేసి చాలా భయంకరమైన మాటలు మాట్లాడుతున్నారు. అప్పుడు వారి మీద ప్రేమ చచ్చిపోతుంది. వారు నాకు ఏడుస్తూ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. నేనంటాను, కానీ మనం దేవుని ప్రేమను బట్టి పిల్లలను శపించడం కాదు, కానీ వారి కొరకు నిజంగా కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే గొప్ప స్వార్థకులుగా, గొప్ప సేవకులుగా దేవుడు మార్చేస్తాడు. దేవుడికి స్తోత్రం. ఎంతోమంది బైబిల్ గ్రంథంలో మార్చడే లేదా? దొంగలు, వ్యభిచారకులు, మరి జోజగాళ్ళు అనేకులు మారుమనసు పొందారు. కనుక ఆ కుటుంబం కొరకు మనం ప్రార్థన చేద్దాం. మరి రాబోయే దినాల్లో మరి నిండు ఆయుష్, ఆరోగ్యమునిచ్చి, బలమునిచ్చి ఆయా స్థలాల్లో, ఆయా ప్రాంతాల్లో మరి దేవుడు వారిని వాడుకుంటున్నారు. బలంగా వాడుకోవాలని ప్రార్థన చేద్దాం. అలాగే అందరూ కూర్చుందాం. లాస్ట్లో మనం అందరం నిలబడి అందరి కొరకు ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మరి సువార్తములు మన మధ్యలో ఉన్నారు. చిన్న ప్రార్థన, ఒక 2 నిమిషాలు. అమ్మా, ఎన్ని నిమిషాలు చెప్పాలి? ఎన్ని నిమిషాలు? 2 నిమిషాలు. ఓకేనా? లక్ష్మి గారు ప్రార్థన చేస్తారు ముందుకు వచ్చి. అలా తర్వాత మరియమ్మ గారు, సువార్తమ్మ మరియమ్మ గారు, పెద్ద చర్చిలో మరియమ్మ గారు, కృపమ్మ గారు కూడా మన మధ్యలో ఉన్నారు. వారు కూడా 2 నిమిషాలే. ఏమంటే తర్వాత పాస్టర్మ గారు, సోదరమ్మ గారు ప్రార్థన చేస్తారు. ఆ లాస్ట్లో మనం అందరం లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. దేవుడికి స్తోత్రం. ఈరోజు ప్రార్థన చాలా అద్భుతంగా ఉంది కదా, చాలా వెరైటీగా ఉంది. ఎందుకంటే పాటలు తక్కువ, వాక్యం ఎక్కువ, కానీ చెప్పేవారు తక్కువ. దేవుడికి స్తోత్రం. వాక్యం ఎక్కువ ఉంది, కానీ మనుషులు కూడా కుదించుకుంటూ వచ్చారు. హల్లెలూయా. వాళ్ళందరూ వాక్యం మనకు కలిపితే గంట ప్రసంగం, చపాలు కొడుతూ ప్రభు నామం. అమ్మగారు ఇక్కడికి వచ్చాము. స్తోత్రములు తండ్రి నాయన. నా ప్రభా నీకే స్తోత్రాలు తండ్రి నాయన. నా ప్రభా నీ కొందనాలు తండ్రి నాయన. మహోన్నతుడా, మహోగరుడా, నీ ఘనమైన నామానికి కొందనాలు తండ్రి నాయన. నా ప్రభా నీ స్తోత్రాలు తండ్రి నాయన. నా ప్రభా నాయన నయసే నాన్నగారిని నాయన, నా ప్రభా విశ్వాసమ్మ గారిని కూడా మీరు దీవించండి దేవా, ఆశీర్వదించి బలపరిచి సహాయం చేయండి తండ్రి నాయన. నా యేసయ్య బిడ్డలు ఎంతగానో తండ్రి నాయన, నా ప్రభా నా యేసయ్య నువ్వు చేసిన మేళ్ళ కొరకు తండ్రి నాయన, నా ప్రభా సాక్ష్యం చెప్పు తండ్రి నాయన. నా యేసయ్య నిన్ను ఘనపరుచుకున్నారు, నేను మహిమపరుచుకున్నారు దేవా, నీ స్తోత్రములు తండ్రి. నా యేసయ్య ఆవిడ జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి నీకు వందనాలు దేవా, నీ స్తోత్రములు తండ్రి. నా యేసయ్య నీకే స్తోత్రాలు తండ్రి నాయన. నా ప్రభా నీ కొందనాలు తండ్రి నాయన. నా యేసయ్య కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి బలపరచండి తండ్రి. మీరే సహాయం చేయండి దేవా, నీ స్తోత్రములు తండ్రి నాయన. నా ప్రభా సేవకులందరినీ కూడా మీరు దర్శించండి తండ్రి నాయన. నా యేసయ్య ఒక్కొక్క సేవకులతో తండ్రి నాయన. నా ప్రభా నా యేసయ్య ఒక్కొక్క మాట మీరు మాట్లాడిన దానిని బట్టి నీకు వందనాలు దేవా, నీ స్తోత్రములు తండ్రి నాయన. నా ప్రభా నా యేసయ్య సేవకులు మీరు బాగా దీవించి ఆశీర్వదించి బలపరచండి తండ్రి నాయన. నా ప్రభా నా యేసయ్య అయ్యగారితో కూడా మీరు ఎంతగానో మీరు మాట్లాడిన దానిని బట్టి నీకు వందనాలు తండ్రి నాయన. నా ప్రభా నా యేసయ్య అయ్యగారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి తండ్రి నాయన. నా ప్రభా నీకు వందనాలు తండ్రి. వచ్చిన బిడ్డలందరినీ దర్శించండి తండ్రి నన్న ప్రభా. పాటలు పాడేవారిని తండ్రి, వాక్య పరిచయం చేసేవారిని తండ్రి నన్న ప్రభా అందరినీ కూడా మీరు దర్శించి సహాయం చేయమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని తండ్రి నన్న ప్రభు సిన్ని ప్రార్థన పాద సన్నిధికి చేర్చుకొని ప్రార్థనకు బలం జవాబు దైశ్యమని త్వరలో రాబోతున్న యేసుక్రీస్తు బంగారు పాదాలు పట్టుకొని వేలుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి కృపమ్మ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. రావాలి, త్వరగా రావాలి. సౌలమ్మ గారు ముందుకు వచ్చేయాలి, మరియమ్మ గారు ముందుకు వచ్చేయాలి. టైం వేస్ట్ చేయద్దు, ప్రార్థన చేద్దాం. అందరూ శ్యామం కొరకు, ఆ కుటుంబం కొరకు చిన్న ప్రార్థన, చిన్న విన్నపములు చేద్దాం. లాస్ట్లో ప్రజల క్షేమం కొరకు, రక్షణ కొరకు మనం అందరూ విజ్ఞాపన ప్రార్థన చేద్దాం.
స్తోత్రం తండ్రి, మహాపరిశుద్ధుడ, మహాగణుడ యేసయ్య. నీ ఘనమైన నీ శ్రేష్టమైన నామానికి అనేక వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదే నాన్న ప్రభు, మరి 23వ తారీఖు జనవరి దేవా, ఎంతగానో ఈ విధంగా నిన్ను స్తుతించి నాయన నీ కృప మాకు ఎంతగానో ఇచ్చావు. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభువా. ఇదిగో తండ్రి విశ్వాసమ్మ, మరి లాజర్ గారు నాయన, ఎవరి మనసు నీ మీద ఆనుకున్నో వారిని పూర్ణ శాంతి గల వారిగా చేస్తానని మీరు సెలవిచ్చిన విధానంగా వారి మనసు మీ మీద ఆనుకుంది కాబట్టి ఈవేళ ప్రభువా పూర్ణ శాంతితో తండ్రి అందరినీ పిలుచుకొని ఈ విధంగా కృతజ్ఞత కూటం పెట్టుకొని నిన్ను ఎంతగానో మహింపరుస్తున్న విధానం బట్టి మీకు వందనాలు. మిమ్మల్ని స్తుతించుకున్న విధానం బట్టి మీకు వందనాలు. ఆ బిడ్డకి ఇంకా సంపూర్ణమైన ప్రభువా స్వస్థత ఇచ్చేయండి. తన బిడ్డలను అందరినీ కూడా మార్చండి తండ్రి నాయన. వారిద్దరికీ కూడా పూర్ణ శాంతితో ఇంకా నిజముగా గొప్ప బలము, శక్తి, ఆరోగ్యం దయచేసి అనేకుల కొరకు ప్రార్థన చేసి తల్లిదండ్రులుగా దీవించమని, ఆశీర్వదించమని ఇక మీ సేవకులను అందరినీ దీవించండి. విశ్వాస బిడ్డలందరినీ కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని నిత్యం మహిమలు మీరే పొందుకోమని ఈ చిన్న ప్రార్థన సన్నిధి చేర్చుకొని ప్రతిఫలం జవాబు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకే వందనాలు స్తోత్రాలు నాయన. నీ వాక్యము సెలవిస్తుంది నాయన, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో సజీవులుగా వారిని కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలిచినని నీ వాక్యం సెలవిస్తుంది నాయన. ఇదిగో ప్రియ కుమారుడు ప్రభు, నా తండ్రి గారు లాజరస్ని బట్టి అయ్యా నాయన ఇచ్చిన భార్య విశ్వాసమ్మను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. వారి జీవితంలో నువ్వు చేసిన కార్యాన్ని బట్టి ఇదిన కృతజ్ఞతగా నీ సన్నిధిలో నాయన నిన్ను స్తుతించి గణపరిచి నేను ఆరాధించి ఉన్నారు ప్రభు. నా తండ్రి సంఘముతో ఏకముగా కూడి ప్రభు సేవకులతో కూడి నిన్ను గణపరచడానికి వారికి ఇచ్చిన ఈ యొక్క తలాంతను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. వారి జీవితంలో గొప్ప కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించావు. ఇచ్చిన బిడ్డల్ని ప్రభు నా తండ్రి మీరు మార్చి మలుచుకోగలరు నాయన. తండ్రి గారు నీకే వందనాలు స్తోత్రాలు. కొన్ని కార్యాలు ప్రభు చేసిన దేవుడు అన్ని కార్యాలు చేయగలవు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. నిన్ను నమ్మిన వారిని అన్నడు నాయన నువ్వు విడిచిపెట్టేసే దేవుడు కాదు నాయన, అన్యాసుడు కాదు నాయన, నీకు వందనాలు స్తోత్రాలు. బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. కూడికని ఇంత ఘనంగా జరిగించారు తండ్రి. నీ సేవకుల ద్వారా అనేకమైన మాటలు ప్రభు తెలియపరిచారు. అయ్యా కుటుంబానికి నీ దీవెన ఆశీర్వాదాలు మెండుగా దయచేయండి. బిడ్డలను దీవించండి, వారికి కూడా రక్షణ దయచేయండి. కుటుంబాలన్నింటినీ కూడా మీ యొక్క ప్రభు నాయన రక్షణకు సిద్ధపరచమని అయ్యా ఇంతవరకు నాకంటే ముందుగా చేసిన బిడ్డలందరినీ కూడా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని నీ నామానికి మహిమ తెచ్చుకోమని కుటుంబాన్ని, ప్రత్యేక సంఘాన్ని, సేవకులని ఇచ్చిన బిడ్డలందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరియమ్మ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 తండ్రి పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కరుణామయుడా, నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. మా దైవ సేవకుని పెట్టి ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నాను. నిజమే తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఎంతో కన్నీరు, వేదన, దుఃఖం ప్రభని స్తోత్రాలు నాయన. గొప్ప దేవుడు ప్రభని, ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభని స్తోత్రాలు. లాజరస్ అన్ని కనిపెట్టి నీకు వందనాలు ప్రభా. వదిన కనిపెట్టి నీకు వందనాలు తండ్రి. నిజమే నాయన. ఆ బిడ్డలని ప్రభా ఎంతగానో తండ్రి ఆ బిడ్డలని ఇద్దరిని ఏర్పాటు చేసుకొని ప్రభా ఆ బిడ్డల జీవితాల్లో నువ్వు చేసిన కార్యాన్ని పెట్టి ప్రభా నీకు ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభని స్తోత్రాలు. మరి వదిన కనిపెట్టి ప్రభా మరి ఎంతో బలహీనమైనప్పటికీ నీ ప్రభా ఎంతగానో తండ్రి ఆ బిడ్డని సమాధిలోంచి లేవనెత్తావు తండ్రి. నీ స్తోత్రాలు గొప్ప దేవుడా, నీకు వందనాలు స్తోత్రాలు. ఇంకా పరిపూర్ణ ఆరోగ్యం, బలము, చెత్తిని ఆ వదిన గారికి దయచేయండి ప్రభని స్తోత్రాలు. అన్ని గారి సేవలో కూడా ఇంకా బలపరచండి, అభివృద్ధిపరచండి ప్రభని స్తోత్రాలు. సేవలో నాయన్ని ముందుగా నడిపించుకోండి. ఇచ్చిన బిడ్డలను కూడా నా తండ్రి నాయన స్థిరమైన మనసులో బిడ్డలు కూడా దయచేయండి ప్రభా. మరి ఆ బిడ్డలు ఎలా అయితే ఉన్నారో వాళ్ళు కూడా అలా బిడ్డలు జీవించడానికి కూడా నీ కృపను అనుగ్రహించి నీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభని స్తోత్రాలు. ముఖ్యంగా దైవ సేవకుడు డైవడి పోలిని పెట్టి తనకిచ్చిన భార్య అని బిడ్డల కుటుంబాన్ని పెట్టి నీకు ఎన్నో వందనాలు చెల్లించుకుంటూ ప్రభా కూడి వచ్చిన సంఘాన్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ కూడి ఘనంగా మర్యాదగా జరిపించి నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని చిన్నపాటి నేసేపరేట్ ఏడుకున్నాను తండ్రి, ఆమేన్. చప్పట్లు కొడుతూ ప్రభు నామాను మహిమ పంచుకుంది. సమయంలో అందరూ లేచి నిలబడదాం. స్నేహితులు ఆంతుని గారు ముందుకు వచ్చి 2 సెకండ్లు ప్రార్థన చేస్తారు. అందరము కలిసి ప్రార్థన చేద్దాం. చిన్న మనవి, జాగ్రత్తగా లాగండి అమ్మా, మా కుర్చీలు కదపద్దు. చిన్న మనవి, వాహనము కొరకు ప్రార్థించండి. ఎందుకంటే మన వాహనము సువార్తలు తిరిగి అలసిపోయి
ఐబీపీ ఐ షుగర్ వచ్చి సెట్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు నూతన వాహనం కావాలి. ఏ వాహనం చూసినా, ఏ కారు చూసినా 4 లక్షలు 5 లక్షలు ఉన్నాయి. మరి మనకి ఈ వీడియోస్ ఇవన్నీ కావాలి. ఎందుకంటే సామగ్రిలు దేవుడు సువార్త చేయడానికి, సువార్తను ప్రకటించడానికి మనకి సువార్త వ్యాను కావాలి. అలాగే సామగ్రిలు ఉండాలి. ఎందుకంటే కాలం మారింది. కాలం మారినప్పుడు దేవుని యొక్క పనిముట్లో కూడా చాలా చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మన మంచి కెమెరాలు, అలాగే మంచి వాహనాలు ఉంటే మనం సువార్త చేస్తున్నాం. మనం 300 మంది సువార్తకి వెళ్ళాం. సువార్తకి వెళ్ళినప్పుడు నిజంగా కొంతమంది ఆటోల మీద రావడం నాకు చాలా బాధ అనిపించింది. నేను అనుకున్నాను, మనకు ఒక 10 ఎకరాల భూమి ఉన్న బాను 5 ఎకరాలు అమ్మేసి మనసుకు ఒక కారు కొనేదాం అనిపించింది. కానీ మనకి బైబిల్లో 66 ఎకరాలు తప్ప మనకి ఏమీ లేదు. అది ఎక్కడ ఉందని పరలోక రాజ్యంలో ఉంది. హల్లెలూయా. అయితే చిన్న మనవే, జాగ్రత్తగా వినండి, అందరికీ మంచి వాహనాలు త్వరలో దేవుడు ఇచ్చును గాక. ఎందుకంటే ప్రతి కుటుంబాన్ని నేను చూస్తున్నాను మధ్యకాలంలో. మరి ఏమనిపించింది ఏంటో, అందరు కళ్ళ ముందు చనిపోతున్నారు, గ్రామాలు కాలిపోతున్నాయి, దేశాలు కాలిపోతున్నాయి. మన భక్తులందరికీ ఒకటి అనిపించింది, సువార్త చేసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఆ ఆశ ఎక్కువ నేను చూస్తున్నాను అందరిలో నేను చూస్తున్నాను. అయ్యగారు సువార్త పెట్టండి, సువార్త మానద్దు అంటున్నారు. చాలా ఆసక్తి వచ్చింది. నిజంగా సువార్త ఆపకుండా జరిగితే ఖచ్చితంగా ప్రతి నెల మనం సువార్త చేస్తాం. మీరు ఆటోల మీద వచ్చిన కొంతమంది బాధపడ్డారు. ఎందుకంటే ఆ మనుషులో ఈసారి ఆటోలు కాకుండా మంచి వ్యానులు బుక్ చేద్దాం. దేవునికి స్తోత్రం. మంచి వ్యానులో, మంచి కారులు. మరి అయితే మనం ధనం చాలా వాటికి హెచ్చిస్తున్నాం. ఎన్నో వేల బట్టలకి అని, దానికని, దీని డబ్బులు ఖర్చు పెడుతున్నాం. సువార్తకి ధనముని ఎవరైతే ఇచ్చిస్తారో ప్రభు అంటున్నాడు, మీ ధనము పరలోక రాజ్యంలో దాచుకోండి, అక్కడ తుప్పు పట్టదు, సిమ్ముడు తిందో. హల్లెలూయా. ఇక్కడ ఏవి కొన్నా, ఎంత ఖర్చు పెట్టినా అదంతా ఏమైపోద్దండి? వ్యర్థము. దేవుడు పని కొరకు మనం రోషంగా నిలబడదాం. మరి వాహనం కొరకు, నాకు కూడా మంచి సువార్త వ్యానం కొరకు, మీకు కూడా మంచి సువార్త వ్యానం కొరకు, మరి వచ్చే నెలలో 2 చోట్ల సువార్త క్యాంప్ ఉంది. ఈ నెల ఎందుకు ఆప్ చేసామంటే జనవరి డిసెంబర్ నెలలో బాగా అలసిపోయారు కదా, నిద్ర లేవు, ప్రతిరోజు కూటాలే కనుక అందరూ అలసిపోయారు. నేను కూడా ఆలోచించాను, వీళ్ళు వదిలేయడం మంచిది, కదపకూడదక ఈ నెల వదిలేసి వచ్చే నెల నుంచి ఖచ్చితంగా మనం సువార్త చేద్దాం. హల్లెలూయా. కనుక ఆ వాహనం కొరకు ప్రార్థించేద్దాం. ఈ సమయంలో ఆంటోనీ గారు ముందుకు వచ్చి 2 నిమిషాలు వారు ప్రార్థన చేస్తారు. తర్వాత మనం అందరం కలిసి అందరి క్షేమము కొరకు ప్రార్థన చేసి మనం చక్కగా లాజరస్ గారు సిద్ధపరిచిన ప్రేమ ఇందులో మరి పాలు పుంజుకొని ఎవరి గృహానికి వారు వెళ్ళునుగాక. అందరూ 2 చేతులు పైకి ఎత్తి ప్రార్థన చేద్దాం. అందరూ వెనకాల ఉన్నవారు కళ్ళు మూసు. స్తోత్రములు నాయన, మీ బంగారు పాదములకు వెళ్ళలేని లెక్కలేని స్తోత్రములు తండ్రి. గడిచిన కాలం అంతా మీ రెక్కల చాటున భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్నిచ్చావు, నీకు వందనాలు తండ్రి. అయ్యా, ఈరోజు ఇటు రీతిగా కలవడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. రాజేష్ గారిని, నాయన తల్లి గారిని, వారి విషయంలో మీరు చేసిన అద్భుత కార్యమును బట్టి మీకు వందనాలు. అందును బట్టి నాయన నిర్గమాకాండంలో అయ్యా మీరు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు, మీ దేవుడైన యెహోవాను సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. వాగ్దానం ఇచ్చిన దేవుడు బిడ్డ విషయంలో నెరవేర్చాడు. అయితే మనం తెలుసుకోవాల్సిన సత్యం ఇంకోటి ఉంది. ఏంటంటే ఆయన బ్రతికించిన, ఆయన తీసుకున్న, ఆయన భూమి మీద ఉంచినా ఉంచకపోయినా, ఆయన గురించి మనం భూమి మీద ఆయన్ని నిత్యం స్తుతిస్తూనే ఉండాలి. ఆయన ఆరోగ్యం ఇచ్చినా ఆరోగ్యం ఇవ్వకపోయినా ఆయన పని చేస్తూనే కడవరకు ఆయన సేవలో పరిగెత్తుతూ జీవించే ధన్యత మనకు ఉండాలని ప్రార్థన చేయాలి. అనేక మంది భక్తుల్ని చూద్దామండి, వారందరూ ఆ సువార్త ప్రకటిస్తూ కొంతమంది చనిపోయారు, కొంతమంది అయితే దీర్ఘాయుష్తో బతికారు. ఏదేమైనా మన ప్రణాళిక, మన విషయంలో ఆయన ప్రణాళిక ఏంటంటే ఆయన చిత్తము మనం సువార్త ప్రకటించినప్పుడు ఆయుష్నిస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఆ బిడ్డలు సువార్త ప్రకటిస్తుండగా బాధ కలిగింది, అనారోగ్యం కలిగింది, ఆయన ఆయుష్నిచ్చాడు. మనం ప్రార్థన చేద్దాం. ఏంటంటే మనం ఎప్పుడైనా ఏ పరిస్థితిలో ఉన్నా, కష్టంలో ఉన్నా, నష్టంలో ఉన్నా, ఆనందంలో ఉన్నా, ఎప్పుడు నిత్యం ఆయన స్తుతిస్తూనే ఈ భూమి మీద మనం జీవించాలి.
అనేకమైన ఆత్మలను ఆయన తట్టు తిప్పాలి. భక్తులు అనేక మంది ఆరోగ్యం ఇచ్చిన తర్వాత బైబిల్లో దేవుడు వారికి అనేక మందిని దేవుని తట్టు వారు తిప్పారు. అలాగే ఈరోజు ఆయన్ని ప్రార్థిద్దాము. దేవుడు గొప్ప మేలు ఈ బిడ విషయంలో చేశారు కాబట్టి మనం కూడా ఆయన వైపు తిరుగుతూ ఆయన పని చేస్తూ ఆఖరి వరకు నమ్మకంగా దేవుని సేవలో కొనసాగుతూ ఆ కుటుంబం మనమందరం కలిసి జీవించే భాగ్యం దయచేయాలని నజరేడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. జయమించిన దేవుడికి చపడలు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. అందరము కలిసి ప్రార్థన చేయాలి. రెండు చేతులు ఆకాశం వైపు చాలు. మొదటిగా సంఘాల కొరకు, మరి సేవకుల కొరకు, స్వార్థకుల కొరకు ప్రతి విశ్వాస కుటుంబం దీవించబడాలని అందరం నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. అందరూ ప్రతి ఒక్కరు పిల్లలు అందరూ ఎవరు కూడా మౌనంగా ఉండొద్దండి. ఎక్కడిద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తారో ఆయన నామం పేరట వారి మధ్య నుండి వారిని ఆశీర్వదిస్తారని చెప్పిన దేవుడు. ప్రభా, ఈ రాత్రి గల సమయంలో అయా నీ పాదాలు పట్టుకుని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభా నాయన అయా ఈ భూమి మీద ఉన్న సంఘాలను మీరు దీవించండి. సేవకులు వాడుకోండి, స్వార్థికులు వాడుకోండి. అయా మంచి ఆరోగ్యాలు ఇవ్వండి దేవా. మీరు వాడుకోండి దేవా. అడుగుపెట్టే ప్రాంతాలను దీవునికరమై మార్చండి దేవా. అయా ప్రతి విశ్వాస కుటుంబాన్ని, వారి వ్యాపారాలు, వారి చేతి పనులు, వారి బిడ్డలను ప్రభా మీరు దీవించండి దేవా. ఈ భూమి మీద ఎక్కడ చూసిన అగ్ని ప్రమాదాలు, నీటి ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, రకరకాల వ్యాధులు, సమస్యలు, మానసిక బాధలు ప్రభా విడుదల యేసు నామములో విడుదల కలుగునుగాక. యేసు నామములు విడుదల కలుగునుగాక. ప్రజలందరూ రక్షించబడుదునుగాక. ప్రభు మన ప్రార్థన ఆలకించి జయమిచ్చిన దేవుడికి గట్టిగా చపట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. అలాగనే ఈ సమయంలో మరి ప్రజలు మారు మనసు కొరకు, రక్షణ కొరకు ఒకసారి గట్టిగా ప్రార్థన చేద్దాం. అందరూ అంతటా యేసు నామములో వారు యేసు రక్తములో కడగబడాలి, పరిశుద్ధపరచబడాలి, రక్షణ వెలుగు నింపబడాలి. హాస్పిటల్ రోగులు, పోలీస్ బిడ్డలు, కోర్టు సమస్యలతో అప్పులు ఉన్న కుటుంబాలు, మానసిక బాధలతో ఉన్నవారు, దొంగలు, విసారకులు, జోజగాళ్ళు అందరికీ మార్పు అందరూ ప్రార్థన చేద్దాం. వెనకనున్న వారు ప్రభు అందరికీ మారు మనసు ఉండయా, రక్షణ ఉండయా, శాంతి ఉండదేవా, సమాధానము తెచ్చండి. మా వీధి వారు, గ్రామస్తులు, దేశస్తులు, పట్టణస్తులు, ప్రభుత్వాలు, సకల దేశాలు, సకల ప్రభుత్వాలు అందరికీ నాయన రక్షణ అనుగ్రహించండి దేవా, శాంతి అనుగ్రహించండి దేవా, సమాధానము అనుగ్రహించండి దేవా. ఇదిగో ప్రభు ఎక్కడ చూసిన ప్రభు అల్లాకులము నాయన, అయా మనశ్శాంతి లేని జీవితాలు ప్రభు నాయన అందరిని మీరు బలపరచండి దేవా. అయా బలపరచండి దేవా నాయన. ఇదిగో ప్రభా నాయన, విమానాల మీద ప్రయాణం చేస్తున్నవారు, వాహనాల మీద ప్రయాణం చేస్తున్నవారు, సముద్రం మీద ప్రయాణం చేస్తున్నవారు అందరికీ, భూమి మీద ఉన్న 600 కోట్ల ప్రజలందరికీ ఆత్మరక్షణ, ప్రాణరక్షణ అనుగ్రహించండి దేవా నాయన. ఆత్మరక్షణ, ప్రాణరక్షణ అనుగ్రహించబడునుగాక. అందరూ యేసు రక్తములో కడగబడునుగాక. ఆయన దయగల హస్తము తోడుగుండునుగాక. ప్రజలందరూ క్షేమము ఉండునుగాక. రక్షణ అనుభవం జ్ఞానులుగా ఉండునుగాక. ఆయన రాజ్యాప్తి కొరకు ప్రభు సిద్ధపరచునుగాక. ఈ యొక్క కృతజ్ఞత కూడుకుని ఏర్పాటు చేసుకున్న కుటుంబాన్ని, వారి బిడ్డలను గొప్ప మార్పు ఆశీర్వాదాలతో నింపునుగాక. ఒక్కొక్క బిడ్డ ఆయన సాక్షులుగా వాడబడునుగాక. వాళ్ళందరినీ ప్రార్థించిన వారిని, ఏకీభించిన వారిని, అలాగే ప్రోత్సహించిన వారిని, సహకరించిన వారిని అందరినీ సమృద్ధిగా దేవుడు దీవించునుగాక. సేవకులందరినీ ఆశీర్వదించునుగాక. మన ప్రార్థన టీమును, స్వార్థ టీమును, అలాగే స్వార్థకి వెళ్ళొచ్చిన గ్రామాలు, 80 గ్రామాలను అందరినీ ప్రభు ఆశీర్వదించి నడిపించునుగాక. పేరు ప్రతిష్టలతో నింపునుగాక. నిండు దీర్ఘావితి నింపునుగాక. అడ్డులు, ఆటంకాల, ప్రతివేదన, శోధనలు యేసు నామములు దూరమవునుగాక. ప్రతి కుటుంబం చుట్టూ ఆయన అగ్ని జ్వాలలు కావలగుండునుగాక. ఆయన దూతలు కావలగుండునుగాక. వాళ్ళందరినీ నడిపించునుగాక. ప్రభు మనందరి ప్రార్థన ఆలకించి జయమించిన దేవుడికి చపట్లు కొడుతూ, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ ఆయన పిల్లలైన మనందరికీ, ఈ భూమి మీద ఉన్న ప్రజలందరికీ, మన సంఘాలు, సేవకులు, విశ్వాసులు, ప్రజలు అందరికీ ఆయన కృపా, కనికరము, కాపుదల, ప్రసన్నత, ఆయన ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించునుగాక.
బలపరచునుగాక. సంఘములు ఆయన మహిమతో నింపబడునుగాక. నూతన ఆత్మలతో నింపబడునుగాక. ప్రతి బిడ్డని దేవుడు సమృద్ధిగా నూతన సంవత్సరంలో ఆయన మేలుతో నింపి నడిపించునుగాక. అందరికీ మంచి వాహనాలు ప్రభువుచ్చునుగాక. యెరూషలేము యెహోవాయే కాటుచున్నవాడని వారు గాయములన్నీయు బాగు చేయువాడని దేవునికే స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యేసు రక్తమేజ్, ప్రభు రక్తమేజ్, ప్రభు రక్తం సంపూర్ణ అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. క్రీస్తు మహారాజుకే, రానే ఉన్న రారాజుకే హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టును. గాడ్ బ్లెస్. అందరిని దేవుడు దీవించడం కాక. ఈ సమయంలో లాజరస్ గారు ముందుకు వచ్చి వందన సమర్పణ చెప్తారు. బోయినాల్లో అమ్మ వీధి శివర, అమ్మ ఈ వీధి శివర లాజరస్ గారు గృహం యొద్ద మనకి ప్రేమ ఇంది ఏర్పాటు చేశారు. అందరూ భోజనం చేసి వెళ్ళాలి. వందన సమర్పణ. దేవునికి స్తోత్రం. సహోదరులారా, మీ అందరికీ వందనాలు. మరి చాలా దూరం నుంచి వచ్చారు. మీరందరూ సమృద్ధిగా భోంచేసి మీరందరూ వెళ్ళాలని మీకు మనం చేస్తున్నాం. ప్రభు నామ స్తోత్రం. మీ అందరికీ వందనాలు.